दुर्लभम त्रयमे वैतत् दैवानुग्रह हेतु मनुष्यत्वं मुमुक्षत्वं महाभूत संश्रय దుర్లభం త్రయమే తత్. సృష్టిలో మానవ జీవితంలో దుర్లభమైన ఏమిటి అని ఎవరైనా అడిగాము. అందరినీ ఒక మైక్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశాము. మీ జీవితంలో దుర్లభమైన ఏమిటని మీరు అనుకుంటున్నారు అని అడిగారు. ఏం చెప్తాం? కోహినూరు వదిలేం అండి, కాకపోతే ఏదో అరుదైనటువంటివి ఏవైతే మనం సృష్టిలో అనుకుంటున్నామో అవే దుర్లభం అండి అని చెప్తాం. కానీ శంకర భగవత్పాదులు దుర్లభమైనటువంటివి ఏమిటి ఈ సృష్టిలో అనేది 3 ఉన్నాయట. ఆ 3 గురించి తెలియజేస్తారు. ఇప్పటి వరకు ఏంటంటే వివేక చూడమనికి శ్రవణం అధికారితం ఎవరికి ఉంది, ఎలా దాన్ని శ్రవణం చేయాలి, ఏ దృష్టితో చేయాలి అనేది చెప్పిన తర్వాత మొట్టమొదటి శ్లోకం, ఈ శ్లోకాన్ని జీవితకాలం గుర్తుపెట్టుకోవాలంటారు. వివేక చూడమణిలో అనేక అంశాలు చెప్పబడ్డప్పటికీ ఈ శ్లోకంతో ప్రారంభించడంలో ఉన్న రహస్యం ఏమిటంటే మానవ జీవితం ఏ నిమిత్తం వచ్చింది, ఎందుకోసం పుట్టాను అన్న ప్రశ్నకి మనం సమాధానం పొందాల్సిన అవసరం. అది మానవుడు అక్కడే పొందగలడు కాదు. కాబట్టి మనం ఏవేవో అంశాలను మన జీవితంలో ప్రాథమ్యంగా ఉంచుకున్నప్పటికీ అవన్నీ కూడా యథార్థానికి వాస్తవత్వానికి సత్యం కాదు. ఈ 3 మాత్రమే, ఈ 3 కోసం మాత్రమే మానవుడు ప్రయత్నించాలి. మనిషిగా జన్మించటం, ముక్తి కావాలనే తీవ్ర కాంక్ష, జ్ఞానస్వరూపుడైన మహాత్ముని మనస్ఫూర్తిగా ఆరాధించగలగటం, ఈ 3 ఎంతో అరుదుగా లభిస్తాయి. ఈ 3 మనకు బాగా అర్థమైంది. ఒకటి మనిషిగా జన్మించడం, ఆల్రెడీ ఎవడో పుట్టేసే కదండి, 50 ఏళ్ళు అయిపోయింది, 60 ఏళ్ళు అయిపోయింది. మనం మనిషిగానే జీవిస్తున్నామా అని ప్రశ్నిస్తాం. ఎవరైనా కానీ జీవించేటప్పుడు ఇప్పుడు ఎలా జీవిస్తున్నాం? మనం మనిషిగానే జీవిస్తున్నామా? మనిషిగా పుట్టడం అన్నారా, మనిషిగా జీవించడం అన్నారా? జన్మించడం. మరి మేమంతా బాగానే పుట్టిస్తాం కదా. ఇప్పుడు మానవోపాధి అంటే మరి మనుషులుగా పుట్టినట్టేనా కదా? అక్కడికి ఓ పని అయిపోయినట్టే. ఎందుకని ఓ పని అయిపోయింది అంటున్నాడు? 33% పని అయిపోయిందట.
దానివల్ల మనిషిగా జన్మిస్తుంది. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు అమీబా నుంచి మనిషి వరకు లెక్కేస్తే 84 లక్షల జీవరాశులు. ఆ 84 లక్షల జీవరాశుల్లో మనుషులు ఎంతమంది? వీడు కూడా ఒకడు అంతేగా. మనలో ఉన్నటువంటి జీవుడు అమీబాగా పుడితే వచ్చే నష్టమేగా. అది జీవమేగా, ఇది జీవమేగా. జీవం అనే దృష్టితో చూస్తే రెండు ఒకటే, ఏం తేడా లేదు. జీవ పదార్థం ప్రోటోప్లాజం అన్నాం అనుకోండి, ప్రోటోప్లాజం రెండింటిలోనూ ఒకటే, అంటే ఏం తేడా లేదు. ఏకకణ జీవిలో ఉన్న ప్రోటోప్లాజం అయినా, మానవుడిలో ఉన్నటువంటి జీవకణంలో ఉన్నటువంటి ప్రోటోప్లాజం అయినా కూడా రెండు ఒకటే, ఏం భేదం. ఒక కణం యొక్క జీవన యాత్ర ఎలా ఉంటుందో ఒక కణంలో ఉన్నటువంటి జీవన యాత్ర ఎంత ఉంటుందో మానవ శరీరంలో ఉన్న జీవకణాలు కూడా అంతే జీవన యాత్ర కలిగి ఉంటాయి. ఏం లేదండి. మరి ఏగగా పుట్టచ్చు కదా, ఏగ కూడా జీవుడైనా కదా. తేనెటీగ అది కూడా జీవే. మరి మనకు తెలిసిన ఇతరత్ర జీవులు చాలా ఉన్నాయి మన చుట్టుపక్కల. ఆ 84 లక్షల జీవరాశులలో కనుక మనం పుట్టి ఉండి ఉన్నట్లయితే ఇప్పుడు మన పరిస్థితి ఏమై ఉండేది? ఈ ఉపాధి లభించకుండా ఆయా ఉపాధులు కనుక మనకు లభించి ఉండి ఉన్నట్లయితే మన జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి కళ్ళు మూసిన వాళ్ళు ఆలోచించాలి. ఎందుకని అంటున్నాడంటే ఈ జన్మ ఎంతో కష్టపడితే కానీ రాలేదంటున్నాడు. మనమేమో చాలా సులభంగా వచ్చిందని మన అభిప్రాయం. ఎందుకని? ఏం కష్టపడలేదు కదా, నేనేం కష్టపడలేదు. ఏమన్నా కష్టపడితే మా అమ్మ కష్టపడింది అని అంటారు. అంతే తప్ప నేనేం కష్టపడ్డాను, నేనేం కష్టపడ్డాను. కష్టపడితే మా పిల్లలకి అంటానని నేను కష్టపడ్డాను. అంతేగాని నేను పుట్టడానికి నేనే శ్రమ చేసినట్టు నాకేం అనిపించడం లేదు. సులభంగానే పుట్టేసి కాదులనైనా అనేక రకాలైనటువంటి జీవుల యొక్క ఉపాధులు ఇదే లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఆ సూక్ష్మ శరీరం ఈ జన్మలో మాత్రమే మానవుడుగా పుట్టింది. మానవుడని ఇప్పుడు దేన్ని అంటున్నాం మనం? ఈ స్థూల శరీరాన్ని మానవుడు అంటున్నాం. లోపలన్న సూక్ష్మ శరీరం కదా జీవుడు. మరి ఆ జీవుడు కదా ఉపాధులు మార్చేది, శరీరాలు మార్చేది ఎవరయ్యా అంటే లోపల ఉన్న సూక్ష్మ శరీరం, అంతేగాని స్థూల శరీరం కాదు. కాబట్టి లోపలున్న సూక్ష్మ శరీరం గత జన్మలలో కానీ ఉత్తర రాబోయే జన్మలలో కానీ మరలా మానవోపాధినే పొందే అవకాశం ఉందా లేదా? సూక్ష్మ శరీరం చేతిలో ఉంది కానీ అది స్థూల శరీరం చేతిలో లేదు. అంటే మనం ఇప్పటివరకు ఏమనుకుంటున్నాం? శరీరం అంటే ఒకటే మన దృష్టిలో, అంతేనా? 2-3 ఉన్నాయా? కానీ ఆయన విడగొడుతున్నాడు అనమాట. మనకి 3 శరీరాలు ఆయన. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని 3 శరీరాలు అయినప్పుడు ఇందులో సూక్ష్మ శరీరమే కారణ శరీరాన్ని ఆధారం చేసుకుని స్థూల శరీరాన్ని సంపాదిస్తుంది. వేరు వేరు. అందుకని మొదట్లో చెప్పినప్పుడు ఏం చెప్పాడు? ఆయన మనిషిగా పడటమే కష్టం, అందులో విపురుడుగా పడటం కష్టం, ఇట్లా అవన్నీ చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? అసలు మనిషిగా పడటం అన్న అంశాన్ని మళ్ళీ ఎత్తుకున్నాడు కదా. ఎందుకు ఎత్తుకున్నాడు అంటే భగవద్గీత ఒక చోట పరమాత్మ అంటాడు, తస్మాత్ మూఢయోనిషు అన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే మానవుడు జన్మతః వివేకాన్ని కలిగి ఉన్నాడు, జన్మతః జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అదే మిగిలిన జీవులతో పోలిస్తే ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడంటే మిగిలిన జీవులతో పోలిస్తే తెలివైన వాడే. అంతే. ఏక కంటే తెలివైన వాడే, దోమ కంటే తెలివైన వాడే, తేనెటీగ కంటే తెలివైన వాడే, ఏనుగు కంటే తెలివైన వాడు. సకల జీవరాశులు ఇతర జీవరాశుల కంటే మానవోపాధి
తెలివైన ఉపాధి. కానీ మరలా వచ్చే జన్మ కూడా ఇదే ఉపాధి వస్తుందా? గ్యారంటీ ఉందా? రాకపోయే అవకాశం కూడా ఈ సృష్టిలో ఉంది అంటున్నాడు. రాకపోతే ఆ సూక్ష్మ జీవుడు ఏమవుతాడండి? మళ్ళీ జన్మ వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటాడా? ఇలా అనేక థీరీలు ఉన్నాయి దీని మీద, నేను సిద్ధాంతాలే. అంటే అర్థం చేసుకోవడానికి అన్నమాట ఇదంతా, మనం ఎట్లా జీవించాలని చెప్పడం కోసం ఇదంతా. అంటే ఉపాధి లభించకపోతే మరి ఏంటండి మా పరిస్థితి? సరే, ఈ శరీరం పోయింది, ఇప్పుడు ఎట్టగా 50 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 50 ఎట్టయినా అయిపోయి శరీరం పడిపోయింది. అప్పుడు ఉత్తర జన్మ మీరు ఏమంటున్నారు? ఇన్ కేసు మానవోపాధి రాకపోవచ్చు. ఎందుకని? ఉత్తర ఉపాధి దేన్ని బట్టి నిర్ణయం అవుతుంది? కర్మను బట్టి. కర్మాన్ని పెట్టా, గుణాన్ని పెట్టా? కర్మని పెట్టా, గుణాన్ని పెట్టా? కర్మని పెట్టా, గుణాన్ని పెట్టా? గుణాన్ని బట్టి కర్మ, మళ్ళీ కర్మను బట్టి మళ్ళీ గుణం. ఆవిడ కళలో మెరిస్తే అప్పుడు సమాధానం. ఇప్పుడు ఆవిడ ప్రెషర్ అని అందరికంటే ఎవరు ప్రెషర్ అంటే చెన్నమ్మ, ఇది వేయమ్మాయి, వాళ్ళిద్దరికి అర్థమైతే అప్పుడు. అంటే మానవ జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా కర్మ, గుణం ఈ రెండు కిందకు వస్తాయి. గుణం అంటే ఏమిటి? సత్వ గుణం, రజో గుణం, తమో గుణం. కర్మ అంటే ఏమిటి? దానికి సంబంధించిన ఆలోచనలు, ఆ ఆలోచనలకు సంబంధించిన ప్రయత్నాలకు సంబంధించిన పనులకు సంబంధించిన ఫలితాలు. ఈ మొత్తం కలిపి కర్మే. కర్మ అంటే ఏంటంటే ఒక్కదాన్ని కర్మల్లా వాడు. నీకు వచ్చే ఆలోచనలన్నీ కూడా కర్మే, నువ్వు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కర్మే, నువ్వు చేసే పనులన్నీ కర్మే, నీకు వచ్చే ఫలితాలన్నీ కూడా కర్మే. అంత కర్మ అనేది ఒక పెద్ద ఆకాశం, అంత గొడుగు. దాంట్లో ఇవన్నీ భాగం. సరే, ఈ కర్మ దేన్ని బట్టి పనిచేస్తుందయ్యా అంటే గుణాన్ని బట్టి పనిచేస్తుంది. సత్వగుణంలో ఉన్నవాడు సాత్విక కర్మ చేస్తాడు, రజోగుణంలో ఉన్నవాడు రాజసిక కర్మ చేస్తాడు, తమో గుణంలో ఉన్నవాడు తామసిక కర్మ చేస్తాడు. సరే, ఇప్పుడు మనం శరీరం వదిలివేసి పెట్టేసేటప్పుడు మనలో ఉన్నటువంటి తమో గుణం బలంగా పనిచేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? తమో గుణం అంటే అర్థం ఏమిటి అంటే శోకము, మోహము. తమో గుణం అంటే ఏ లక్షణంతో పనిచేస్తుందంటే శోకము, మోహము. అర్థమైందండి. సత్వగుణం అంటే ఏంటి? ఏవో చెప్పుకున్నాం వరకు, దైవీ లక్షణాలన్నీ సత్వగుణం కింద చెప్పుకున్నాం. అర్థమైందండి. కానీ సాధారణంగా మన జీవితంలో మనకు బాగా గుర్తున్నటువంటి సందర్భాలన్నీ ఏమిటి? అయితే శోకము లేకపోతే మోహము, ఈ రెండు బాగా గుర్తుంటాయండి మనకి. అంతేనా కాదు? మీ జీవితంలో సుఖంగా ఉన్న సందర్భాలు బాగా గుర్తొస్తాయా, దుఃఖంగా ఉన్న సందర్భాలు బాగా గుర్తొస్తాయా? సుఖంగా ఉన్న సందర్భాలే గుర్తొస్తాయి. అలాగే బంధం బాగా వీసుకుపోయినటువంటి గట్టిగా ఉన్నటువంటి మనుషులు గుర్తొస్తారా? బంధం బలహీనంగా ఉన్న మనుషులు గుర్తొస్తారా? అటాచ్మెంట్ ఎవరికైతే గట్టిగా ఉంటుందో వాళ్ళే గుర్తొస్తూ. ఈ గుర్తు రావడం అనే ప్రక్రియ మానవుడికైనా ఇతర జీవులకు కూడా ఉంటుంది. మిగిలిన జీవులకు కూడా ఉంటుంది. వాటిలో కూడా శోకమోహాలు అలాగే ఉన్నాయి, మనలో కూడా శోకమోహాలు అలాగే ఉన్నాయి. మరి మనకి పరమాత్మ వివేకం ఇచ్చి ప్రయోజనం ఏముంది అంటే మానవుడు ఒక ప్రయత్నం చేయాలండి. అలాగే చాలా ప్రయత్నాలు చేస్తున్నావు కదా, పని చేయవయా, శోకాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయి, మోహాన్ని పోగొట్టుకునే ప్రయత్నం. మోహం అన్నా బంధం అన్నా రెండు ఒకటి. కాబట్టి బంధరాహిత్యం రావాలి, దుఃఖరాహిత్యం రావాలి. ఈ రెండు మానవ జీవితంలో మనం ప్రయత్నం చేస్తున్నాం, చేయట్లేదా? రోజు పొద్దులేని దగ్గర రాత్రి నిద్రపోయే వరకు చేసే ప్రయత్నాలు అనేది దేనికోసం అంటే నిన్న వచ్చిన దుఃఖం ఇవాళ రాకుండా ఉండాలి, నిన్న ఉన్నటువంటి బంధం ఇవాళ లేకుండా ఉండాలి. ఈ రెండింటి కోసమే మానవ జీవిత ప్రయత్నం జరుగుతున్నట్టు కనబడుతుంది. మరి ఏమైనా మనం గత 50 ఏళ్ళలో ఏమైనా దాన్ని సాధించినట్టు కనపడుతుందా? కొంతమేరకు సాధించినట్టే కనపడుతుంది, సాధించలేదు. సర్వజీవులు కూడా ఎంతో కొంత జయిస్తాయండి. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం ఉన్న దుఃఖాలు ఇప్పుడున్నాయా మీకు? లేవు.
10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి బంధాలు ఇప్పుడు ఉన్నాయా? పెరిగినాయి కదా. మనం దేనికి బలం ఇస్తూ ఉంటే అవి పెరిగినట్టు కనపడుతున్నాయి. దేని మోహాన్ని పెంచుకుంటున్నాం. అది అంతా నీ చేతిలోనే ఉంది. మనం ఎటు ఓటేస్తే అది బలపడిపోతాం అంతే. అంతేనా కదా? మనం ఎటు ఓటేయకపోతే అది బలహీనపడిపోతాం అంతే. వేరే ఇంకేం లేదు. ఎక్కడో ఆస్ట్రేలియాలో మీ బంధువు ఉన్నాడండి. ఎప్పుడైనా వెళ్ళావా? నీకు గుర్తొస్తున్నాడు ఏమన్నా? ఏ టిక్కు పెట్టలేదు, నువ్వు వెళ్ళలేదు అంతే. వాడితో నీకు ఏ రకమైన బంధము మోహము లేదు అంతే. ఇప్పుడు ఏదన్నా హలో హాయ్ అంటే హలో హాయ్ అంటావు అంతే. అంతే తప్ప పెద్ద విశేషమైనటువంటి బంధం ఏం లేదు అక్కడ. నీకు వివేకం దానికోసం ఇవ్వబడింది. అంటే ఈ ఉపాధిలో వివేకం దేనికోసం ఇవ్వబడింది అంటే దుఃఖరాహిత్యం కోసం, బంధరాహిత్యం కోసం ఇవ్వబడింది. కాబట్టి ఈ ఉపాధి దైవానుగ్రహం. ఎందుకంటే ఈ రెండు మిగిలిన జీవులు సాధించలేవు. 84 లక్షల జీవరాశులలో మిగిలిన జీవులు ఏవి కూడా దుఃఖరాహిత్యాన్ని కానీ బంధరాహిత్యాన్ని కానీ సంపాదించలేదు. కారణం వాటికి వివేకం లేదు కాబట్టి. ఒక్క మానవోపాధే వీటిని సాధించగలరు. కాబట్టి దైవానుగ్రహం అంటే ఏమిటయ్యా అంటే మానవోపాధి లభించడం. మిగిలిన ఉపాధి కనుక లభించిందనుకోండి, ఈ శోకము మోహము అలాగే ఉంటాయి. అవి పోగొట్టుకోదు. కాబట్టి మానవోపాధి ఈశ్వరాను. ఈ ఉపాధి వచ్చి మనం వాటిని పోగొట్టుకోలేకపోయాము. వివేకమా అవివేకం? ఆ మాటలు తర్వాత చెప్తాడు అన్నమాట. అదంతా తర్వాత చెప్తాడు. అది చెప్పబోయే ముందు ప్రతిపాదన అన్నమాట. ఇప్పుడు మనం వివేక చూడమని ఎందుకు అధ్యయనం చేయాలి? ఇప్పుడు దుఃఖరాహిత్యం కోసం అధ్యయనం చేయాలి, బంధరాహిత్యం కోసం అధ్యయనం చేయాలి. అలా మనం కనుక మానవ జీవితాన్ని తీర్చిదిద్దుకోకపోయినట్లయితే, అలా ఎదగకపోయినట్లయితే ఈ ఉపాధి ధరించినటువంటి జంతువుగా మిగిలిపోతాం. ఈ రెండు లక్ష్యాలు కనుక మనం సాధించకపోతే మనం ఈ మానవోపాధి ధరించినటువంటి జంతువుగా మిగిలిపోతాం. అలా మిగిలిపోకుండా చూసుకోమంటారు. ఇది మొదటి లక్షణం. రెండో లక్షణం ఏంటివి? అది చెప్పేసాక బంధరాహిత్యమే ముక్తి. దానికోసం బంధరాహిత్యమే ముక్తి, వేరే ఇంకేం లేదు. సో బంధరాహిత్యం అనే స్థితికి నీకు లభించాలన్నా కూడా దానికి ఈశ్వరానుగ్రహం. మరి మొదటి దాంట్లోనే రెండో చెప్పినట్టు కనబడుతుందా లేదా? చెప్పినట్టు కనబడుతుంది కానీ అంటే మనం ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తోంది, కానీ సాధనపూర్వకంగా కనుక లేకపోయినట్లయితే అది సిద్ధి పొందేవో లేదో మనకి తెలియదు. ఉదాహరణ, సాధారణంగా మనుషులు ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో పనో ఏదో చేస్తారో చేయాలి. రాయి వలె కూర్చుంటాడు అంటాం. చూడలేదు ఇది కూడా చేస్తాడా? సరే, ఇది చేసేదంతా దేనికోసం? భుక్తి కోసం. చేసేదంతా దేనికోసం అండి? ఈ పనులన్నీ దేనికోసం అండి? భుక్తి కోసం, ముక్తి కోసం కాదు. అంటే నీకు రెండు లక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు. ఒకటేంటి? భుక్తి, రెండు ముక్తి. నేను ఈ శరీరంతో చేసే అన్ని పనులు ముక్తి కోసమే చేస్తాను అనే స్థాయికి మానవుడు రావడం ఈశ్వరానుగ్రహం. ఇది రెండవ లక్షణం. ఈ శరీరంతో మొదటేమో ఈ శరీరం పొందడమే ఈశ్వరానుగ్రహం అన్నా. ఈ శరీరంతో మనం అనేక పనులు చేస్తున్నాం చేయట్లేదా? చేస్తున్నాం. చేసే పనులన్నీ భుక్తి కోసమా ముక్తి కోసమా అని ప్రశ్న వేసుకోవాలి. ముక్తి కోసమే నేను అన్ని పనులు చేస్తాను. అన్నం తింటాను. అన్నం తింటాం అంటే భోజనమైన ముక్తిగా. కానీ దేనికోసం తింటాడు? ఇప్పుడు ముక్తి కోసమే భోజనం చేస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎదురుగుండా ఒక 40 గులాబ్ జాములు పెట్టాడండి. గులాబ్ జామ్ అంటే మనకి ఇష్టం అండి. తినేసి అయితే తినకూడదు, పడితే తినేసి. ఈ ఆలోచన ఏంటంటే భుక్తి కోసం. ఇలా ఆలోచించడం ఏమంటారండి? భుక్తి కోసం. ఒక్క గులాబ్ జామ్ అనే కాదు, ఏ అంశమైనా సరే. నీకు 40 కోట్ల జీవితం అంతా కావాలా వద్దా?
ముక్తి కోసం ప్రతిదాన్ని దేని మీద చూపెట్టాలంటే ఇప్పుడు భుక్తి ముక్తి ఏదైనా సరే నువ్వు ఏదైనా సరే ఏమంటే ఇది కావాలా వద్దా ముక్తి కోసం అయితే కావాలి. ఏమంటే ఇది ముక్తి కోసం పనికిరాదా అయితే పరమేశ్వరుడు తర్వాత చెప్తాడు. 400 పేజీల పుస్తకం అంతా చెప్పేది ఇది ఈ 3 సూత్రాల మీదే చెప్తారన్నమాట. ప్రతిదీ ఈ గీట్రాయి మీద గీస్తారన్నమాట. అన్నీ చెప్తారు. మానవ జీవితంలో ఉన్న సమస్తం చెప్తారు. అసలు 800 కోట్ల మంది మానవులు వివేక చూడడంలో కవర్ అయిపోతుంది. అంతమందికి సరిపడేది చెప్పబడింది అన్నమాట. కాబట్టి రెండవ ఎదుగుదల మానవుడై పుట్టాలి. పుట్టిన తర్వాత ఏ రకమైన జీవితం జీవించాలి? ముక్తి కోసం కాకుండా ముక్తి కోసం జీవించే జీవితం లభించడం ఈశ్వరానుగ్రహం. ఇది దైవానుగ్రహం. అంటే అందరూ బాగా భక్తితో భజనలోనూ పూజలు అభిషేకాలు చేస్తారా చేయరా? దేనికోసం? ముక్తి కోసం. భుక్తి కోసం. ముక్తి కోసం ముక్తి కోసం ముక్తి కోసం ముక్తి కోసం కాదనమాట. ప్రసాద భక్తి కాదు అది. ముక్తి కోసం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు 1 బంగారం ఇవ్వు, లేకపోతే 16 చీరలు ఇవ్వు, లేకపోతే 24 ఫంక్షన్లు వచ్చేట్టుగా చూడు, సంవత్సరంలో కనీసం 24 ఫంక్షన్లు అన్నా జరిగితే ఆ ఫంక్షన్ ప్రతి ఫంక్షన్కి నాకు ఏదో ఒకటి పెడతారు కదా. అప్పుడు ఇలా రకరకాల ఈ ఆలోచనలన్నీ కూడాను కోరికల చాంతాడు చెట్ట ఉంటుంది కదా. అదంతా ఏంటి? భుక్తి కోసం. బాగా గుర్తుపెట్టు. ఈ మొత్తాన్ని మనం తీసేసి చాప చుట్టలా చుట్టూ పక్కన పెట్టాలి. ముక్తి కోసము మాత్రమే నేను ఏదైనా ఈ శరీరంతో ఆచరిస్తాను అనే స్థాయికి మనం ఎదగాలన్నమాట. ఇది రెండవది. ఇది కూడా ఈశ్వరానుగ్రహం. దైవానుగ్రహం లేకపోతే ఈ స్థాయి జీవితం రానే రాదు. ఇక మూడవ లక్షణం అదే అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటయ్యా? అనుభవ జ్ఞానం అన్నటువంటి జ్ఞాని యొక్క సాహచర్యం లభించడం. ఏ అనుభవ జ్ఞానం అండి? అన్ని అనుభవ జ్ఞానమైనా కాదు, అన్ని అనుభవ జ్ఞానమైనా కాదు. అసలు మానవ జీవితంలో ప్రతిదీ కూడా అనుభవ జ్ఞానమే. మీరు పిల్లల్ని కనాలండి, ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్తారు? అనుభవ జ్ఞానం ఉన్నవాడి దగ్గరికే వెళ్తారు మీరు. అంతేగాని నిన్నే పాస్ అయిందండి, నిన్న మన ఇంటి పక్కనే పెట్టిందండి, దగ్గరేనండి అంటే ఆవిడ దగ్గరికి వెళ్తావా? వెళ్ళావు. అమ్మో ఆవిడ నా మీద ప్రయోగం చేస్తే అంతేనా కదా? మనకు డౌట్ వస్తున్నారా? కాబట్టి గురువు అయినా డాక్టర్ అయినటువంటి వాడై ఉండాలి, స్వయంగా అనుభవ జ్ఞానం ఉన్నటువంటి వాడై ఉండాలి. అటువంటి జ్ఞాని యొక్క సాహచర్యం లభించాలి. సాహచర్యం మన జీవితంలో అనేక మందితో కలిసి జీవిస్తున్నారు కదా. కలిసి జీవిస్తున్నారు కదా. కలిసి జీవించడం అంటే ఏంటి? కలిసి జీవించడం అంటే శృతి కలిస్తే కలిసినట్టట. అదే విషయం. అదే నా కలిసి జీవించడం అంటే కాదు. కలిసి జీవించడం అంటే లక్ష్యం కలిస్తే. కలిసి జీవించడం అంటే మన జీవితంలో అనేక మంది కనబడతారు కదా. ఈ కనబడ్డ వాళ్ళలో ఉత్తమ లక్షణాలు ఏమున్నాయి గుర్తుపట్టే శక్తి భగవంతుడు ఇక్కడ లేదు. ఎంతమందినైనా కలవచ్చు. ఆయా మనుషులలో ఉన్న ఉత్తమ లక్షణాలు ఏంటి అని గుర్తుపట్టామండి. ఇప్పుడు ఆ ఉత్తమ లక్షణాలను నేర్చుకోవాలి అంటే ఆ ఉత్తమ లక్షణాలు ఉన్నటువంటి మనిషితో మనం కలిసి నడవాలా వద్దా? కొంతకాలం, ఇంతకాలం అని చెప్పలేము, కొంతకాలం నడవాలి. అంతేనా కదా? నడిస్తే ఏమైంది? ఆ ఉత్తమ లక్షణాలు మనం కూడా నేర్చుకోవచ్చు. అలా నేర్చుకునే పద్ధతిలో కలిసి నడవడాన్ని సాహచర్యం. ఈవిడ మీకేమవుతుంది? సహచరి, జీవన సహచరి. ఎందుకని సహచరి? కలిసి నడిచిందండి బాబు. అప్పుడెప్పుడో పుట్టినప్పుడు ఎప్పుడో నడిచేసింది, అంతే. నడిచింది కాబట్టి ఇంకా అప్పటి నుంచి నడవడం నడుస్తూనే ఉంది, అంతే. మీరు కూడా అంతే. మీరు ఒకరికొకరు ఎవరు సహచరి అంటే అర్థం ఏంటి? అక్కడ ఒకరిలో ఉన్న ఉత్తమ లక్షణాలను మరొకరు నేర్చుకోవాలని అక్కడ అర్థం. అది సాహచర్యం అంటే. అంతేగాని ఆయన ఎడిపోతే నేను కూడా అటే పోయానండి అంటాం కాదు.
అర్థమైందా? సహచర్యం అంటే అర్థం ఏంటి? ఉత్తమ లక్షణాలు. ఆ జీవిలో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలను నేను కలిసి నడవడం ద్వారా, జీవించడం ద్వారా అభ్యాసం చేసే అవకాశం వచ్చింది, నేర్చుకునే అవకాశం వచ్చింది. అది సాహచర్యం. ఇప్పుడు ఈ సాహచర్యం ఎటువంటిదే ఉండాలట? ఆ లభించినటువంటి సహచరి ఉత్తమ జ్ఞానం కలిగిన వాడు అప్పుడే మనకు కూడా ఆటోమేటిక్ వస్తుంది. అంతే కదా, న్యాచురల్. ఆ ఉత్తమ లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో, కర్పూరాన్ని ఒక గుడ్డలో పెట్టారండి, ఏమవుతుంది? వాసన వస్తుంది. అంతేనా? వాస్తవానికి గుడ్డకి ఏమైనా వాసన ఉందా? లేదు. కానీ కర్పూరాన్ని కట్టడం వల్ల ఏమైంది? అదే ఉల్లిగడ్డలు కట్టేమండి అప్పుడు, ఉల్లిగడ్డ వాసన వస్తుంది. అదే ఇంగు కట్టేమండి అప్పుడు, ఎండు చేపలు కట్టేమండి అప్పుడు. అంతేనా కదా? అంటే దేనివల్ల లభించింది దానికి? అది సాహచర్యం వల్ల లభించింది. వెరీ వెరీ. సో మనలో ఉన్నటువంటి వాళ్ళ కనబడుతున్న ఈ లక్షణాలు అవన్నీ మనవేనా? ప్రశ్న అక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు ఇవన్నీ మనవేనా? ఎస్, నావేనండి అని చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకని బాల్యం నుంచి అనేక మందితో ఈ సాహచర్యం జరిగింది. నీకు 1వ క్లాస్ గురువు గారి దగ్గర మొదలు పెడితే తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ నలుగురు కూడా నీకు సహచరులు. అంతేనా కాదా? తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ నలుగురి సహచర్యం ద్వారా ఇవాళ నీలో ఉన్న ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలని ఆ నలుగురు లక్షణాలు. మా అమ్మ అంట బాగా చేసిందండి, మా నాన్న ఇట్ట బాగా చెప్పేవాడు, మా గురువు గారు అంత బాగా చెప్పారు. ఆ ఫలానా దైవాన్ని అర్చన చేయడం ద్వారా ఈ గొప్ప లక్షణాలను సంపాదించారు. ఇలా తల్లి, తండ్రి, గురువు, దైవం నీ జీవితంలో అనేక రకాలుగా ఉత్తమ లక్షణాలను సంప్రాప్తింపజేసింది. అంతేనా కాదు? మన దగ్గర లేకపోవచ్చు, కానీ వాళ్ళని అనుసరించడం ద్వారా అక్కడ మనం పొందవచ్చు. పూర్వజన్మలో కొంచెం సంస్కారం ఉంటుంది కదా, ఇవన్నీ తగిలి అది ఇంకా నెక్స్ట్ పార్ట్, అది పార్ట్ బి. పార్ట్ ఏ ఇదనమాట. సరే, ఈ సాహచర్యం నీకు ఎక్కడి దాకా వెళ్ళాలట? ఏం చెప్పాడు ఇందాక? శోకరాహిత్యం, దుఃఖరాహిత్యం, బంధరాహిత్యం అనే లక్ష్యానికి ఉపయోగపడాలట ఆ సాహచర్యం. అలా ఉపయోగపడితే ఏమైంది? ఉత్తమ జీవనమా, అధమ జీవనం? ఎవరికైతే ఎవరి సాహచర్యం వలన నీకు దుఃఖరాహిత్యం, బంధరాహిత్యం అనేటటువంటి స్థితి కలిగిందో అలాంటి వ్యక్తుల యొక్క సాహచర్యాన్ని నువ్వు ప్రయత్నించి పొందాలి. ప్రయత్నించి పొందాలా? వాళ్ళందరూ వాళ్ళు లభించాలా? అదేంటంటే నన్ను వాళ్ళు వెతుక్కు రావద్దా? అది కాదు, వాళ్ళు కనీసం నన్ను, అలాంటి వాళ్ళు నన్ను వెతుక్కు రావాలా వద్దా? మనకి అంత టాలెంట్ ఉంటే వస్తారు ఎదుర్కొని. వెరీ ఇంపార్టెంట్. అంటే అదనమాట ఆవిడ చెప్పి, జన్మ సంస్కారం పుడుతూనే నీకు గనక ఈ లక్షణాలు ఉన్నట్లయితే అప్పుడు నేను వెతుక్కుంటూ గురువు వస్తాను. వెరీ ఇంపార్టెంట్. జ్ఞాని వెతుక్కుంటూ రావాలి అంటే జన్మ సంస్కారం ఉన్నట్లయితే అప్పుడు సాధ్యం. అప్పుడు కూడా వెతుక్కుంటూ రావడం అంటే మీ ఇంటికి వచ్చి తలుపు తట్టడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. ఇది పెట్టుకోవాలి. అంతేగాని రావడం అంటే అందరం కూడాను మీ ఇంటి తలుపు తట్టి మీ ఇంటికి వస్తాడు అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. అది అయ్యే పని కాదు. ఎట్లా వచ్చేస్తాడు అంటే నీ జీవితంలోకి ప్రవేశించేస్తాడు. కాబట్టి ఒక జ్ఞాని యొక్క సాహచర్యం ఈశ్వరానుగ్రహం. ఆ జ్ఞాని వలన నీకేం ప్రయోజనం అంటే దుఃఖరాహిత్యం కలుగుతుంది, బాంధరాహిత్యం కలుగుతుంది. ఎందుకంటే ఆ రెండింటి వల్లనే మళ్ళా జన్మ వస్తుంది. కాబట్టి కంచేత, శోకం చేత, మోహం చేత పునః జన్మ ప్రాప్తిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది తెలియాలి అంటే మాకు ఎట్లా తెలుస్తుంది? మనలో శోకం, మోహం ఎలా తెలుసుకోవచ్చు? ఏం లేదండి, జ్ఞాని సాహచర్యంలో నువ్వు స్థిరంగా కూర్చుని ఉన్నట్లయితే నీలో ఉన్న శోకము, మోహము నీకే కనబడుతూ ఉంటాయి, మధ్య మధ్యలో వచ్చిపోతూ ఉంటాయి. సముద్రపు అలలలాగా మధ్య మధ్యలో వచ్చిపోతూ ఉంటాయి. స్థిరంగా ఆయన ఏదో చెప్తూ ఉంటాడు, ధ్యానం చేయమను, జ్ఞానం నేర్చుకోమను, విచారణ చేయమను ఏదో చెప్తుంటాడు అనుకోండి. చెప్తూ ఉంటే ఏమైపోతుంది? మధ్యలో బింగని ఇలా ఏరోప్లేన్ వస్తుంది, బింగని వెళ్ళిపోతుంది. అందుకని ధ్యానం చేయమంటారు అనమాట.
ఎందుకని ధ్యానం చేయమంటారంటే ఇదే. ఏవి బలంగా ఉంటే అవే వస్తాయి, ఏవి బలంగా లేవో అవి రావు, అంతే. ఇప్పుడు ఇంతకీ మీరు తిరగమూత వేసేటప్పుడు ఆవాల గింజలు నేల మీద పడతాయా పడవా? పడతాయా పడవా? పడతాయా? ఎన్ని ఆవాలు రోజుకి వేస్ట్ చేశారో లెక్క ఎక్కడ రాశారు? ఇప్పుడు ఆయన గుర్తొచ్చిందా? ఏ వేస్ట్ కాదా? వేస్టే. వాళ్ళ ఆయన అడుగుతాడు, అడగడు. అమ్మో మా ఆయన అడుగుతాడు, బాబు ఎన్ని ఆవాలు వేస్తే ఎప్పుడైనా గుర్తొస్తుందా? ఎందుకని? అప్రధానం. కారణం ఏంటి? అప్రధానం. మనం ఆవగింజకి ఎంత విలువ ఇస్తున్నామో ఈ శోక మోహాలకు అంత విలువ ఇవ్వాలి. ఇవ్వద్దంటల్లా, ఎంత విలువ ఇవ్వాలి? ఆవగింజ వేస్ట్ అయిపోతే ఎంత విలువ ఇస్తావో అంత విలువే ఇవ్వాలి. కానీ మనం అంత విలువ ఇస్తున్నామో దేనికైనా? ఏదైనా అంటే మనం ప్రాధాన్యత దేనికి ఇస్తున్నామన్న దానిని బట్టి శోకము మోహము బలంగా ఏర్పడతాయి. వాటిని బట్టే జన్మ వస్తుంది. సత్యం గ్రహించాలి. ఏమంటే నేను ఏమైనా సరే లెక్కలేనంత డబ్బు సంపాదించాలి అనుకున్నాడు అనుకోండి, మోహమేనా కదా? లెక్కలేనంత డబ్బు. ఇంకేమనిపించిందట? అలా అనుకుంటూ ఉండగా నా కళ్ళ ముందు ఎప్పుడూ డబ్బులు కదుపుతూనే ఉండాలండి, అప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది. ఈ కోరికలోంచి ఈ కోరిక పుట్టించుకోండి. మొదటేమనుకున్నాడు? లెక్కలేనంత డబ్బు సంపాదించాలి. లెక్కలేనంత డబ్బు సంపాదించాలి, ఎంత కష్టపడాలి? చాలుగా అనుక్షణం 100 ఏళ్ల పాటు నానా తెప్పల పడ్డా లెక్కలేనంత డబ్బు వస్తుందా? రాదు. ఆ కోరికలోంచి సాధ్యమయ్యే కోరిక పుట్టిందట. అసాధ్యమయ్యే కోరికలో నుంచి సాధ్యమయ్యే కోరిక పుడుతుంది. ఏమిటా సాధ్యమయ్యే కోరిక? ఎప్పుడు నా కళ్ళ ముందు డబ్బులు కనపడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే తీసుకెళ్ళి ఇందులో ఏం చేసేసాడు? బ్యాంక్ క్యాషియర్లో వేసిన తర్వాత మరణ జన్మలో వృత్తి అక్కడ వచ్చేస్తాను అంతే, వచ్చేసింది అంతే. వాడు యాక్చువల్గా ఏదో చదువుకుంటాడు, వాడేమి బ్యాంక్ క్యాషియర్ అవడానికి పుట్టాడా? లేదు. వాడికి ఆ వృత్తి లభిస్తుంది. ఆ వృత్తి లభించి తంతే వెళ్ళి క్యాషియర్ ఉద్యోగంలో పడతాడు. రోజు కోట్ల వస్తూ ఉంటుంది, కోట్లు పోతుంది అంతే. ఇప్పుడు వాడి జన్మ సాఫల్యత పొందినట్టేనా కదా? దుఃఖం వచ్చేసింది. అయ్యో ఇదంతా నాది కాకుండా పోయింది అని దుఃఖం వచ్చింది. ఏ దుఃఖం వచ్చిందండి? ఈశ్వరుడు అనుగ్రహించాడా లేదా? అనుగ్రహించాడా లేదా? కనపడేట్టు కూర్చోవాలన్నమాట. అక్కడెక్కడ వెనకాల కూర్చుంటే అప్పుడు మీరు నేను చెప్పేది మీకు అర్థం కాదు, మీరేం అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. అందుకే ముందు జరిగేసి కూర్చోవాలి, వెనక కూర్చోవాలి, వెనక కూర్చుంటారు అనమాట. కాబట్టి డిస్టర్బ్ అవ్వాలి, ఇట్లా కదులుతూ ఉంటే కుదరదు. అర్థమైందండి ఇప్పుడు ఇట్లాగా? కాబట్టి ఎప్పుడైతే మనకి శోకము మోహము ఉంటాయో ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే తర్వాత ఈ మాటలు చెప్పడానికి వీలు కాదు. ఇప్పుడు చెప్పినవేవి తర్వాత చెప్పడానికి వీలు కాదు కాబట్టి ఇప్పుడు ఇంకా ఒకటో క్లాస్లో ఉన్నారు కాబట్టి ఒకటో క్లాస్ పాఠం ఇప్పుడు చెప్పేస్తున్నాం. ఇప్పుడు మనకు ఆనందం అవసరమా కాదా? చాలా అవసరం. ఆనందం లేకపోతే జీవితం లేదు, అంతేనా కాదా? సరే, రోజు పూల మార్కెట్లో పూలు అమ్మేవాళ్ళు కనబడతారో లేదు? వాళ్ళకి పూల వాసన తెలుస్తుందో తెలియదా? తెలుస్తుందా? పూల వాసన మధ్యలో ఉంటారండి. ఇప్పుడు పొద్దు నుంచి రాత్రి దాకా పూల మార్కెట్లోనే ఉంటాడు, పూలు దండలు కడుతూ ఉంటాడు, అక్కడే ఉంటాడు. ఏ పూలు బాగున్నాయి వాసన, ఏ పూలు వాసన బాగలేవని వాడు ఏమైనా గుర్తుపట్టగలరా? ఎందుకనిట? సుగంధానికి ముక్క అలవాటు పడిపోయింది. సుగంధానికి అలవాటు పడిపోయింది. వేరే దుర్గంధం అనేటువంటిది రెండోది కంపారిజన్ ఉంటేనే మనం ఏమైనా ఏం చేయగలుగుతున్నాం? ఆ సుగంధాన్ని మనం బాగా గుర్తుపడగలం. ఆనందం మనకి ఇప్పుడు లభిస్తున్నది ఎటువంటిదట అంటే
ఇలా పోలిక ద్వారా ఇంద్రియాల ద్వారా మనం ఆనందాన్ని అనుభవిస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆవకాయ బాగుంటుందా బాగుందా? అన్నం లేకుండా వచ్చి ఆవకాయ జడి ఇచ్చేసి తినేయమంటే తినేస్తాం. ఏ బాగుంటుంది కదా? బాగుంటుందా బాగుందా? తినేది ఆవకాయ జడి వాళ్ళకి అదే బాగు. అప్పుడే కనేలా ఆనందం పోయినప్పుడు చూడండి, అవునా కదా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆనందం మన ఇంద్రియాల ద్వారా అనుభవించే ఆనందం అది యథాతథమైన ఆనందం కాదు. ఇంకొక దాంతో అంటే దాని పక్కన ఏదో ఉండాలి. దానికి దాని పక్కన మరొక దానితో కలిపి చేస్తేనో అనుభవిస్తేనో అప్పుడు మాత్రమే అది నీకు ఆనంద నిర్ణయం అవుతుంది. ఈ ఆనందానికి విషయానందం అని పేరు. ఈ ఆనందానికి ఏమైనా పేరండి? విషయానందం. పేరు వేరు. విషయానందాన్ని అనుభవించేటప్పుడు అది మోహం అనేటటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది. వెరీ వెరీ అక్కడి నుంచే మోహం పుడుతుంది. కాబట్టి మనం ఎప్పటికైనా మనం ఈ విషయానందాన్ని అధిగమించాలి. త్యజించలేవు. ఇంద్రియాలు ఉన్నంత వరకు అవి పనిచేస్తూనే ఉంటాయి. ఇక్కడ కూర్చున్నావయ్యా, బయట సమోసాలు అంటే అరుస్తూ వెళ్ళాడు. వినపడదానికి ఇప్పుడు వినపడచ్చు. దాని వినపడినంత మాత్రాన్ని ఇప్పుడు సమోసాలు వెంబడి మనసు వెళ్ళాల్సిన పని ఉందే? వెళ్ళాల్సిన అవసరం లేదుగా. ఈ ప్రపంచంలో వినపడ్డ వాటనే నేను పరిగెడతానేంటి? పరిగెట్టడం లేదుగా. ఎందుకని? అదే అప్రధానం. ఏది ప్రధానమో దాని మీద దృష్టి. కాబట్టి ఈ శక్తి ఇప్పుడు మనలో ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇప్పుడు మనం భుక్తి మీద మనకు ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాధాన్యత దేని మీద మార్చాలి? ముక్తి మీదకు ప్రాధాన్యత మార్చాలి. కాబట్టి ఈశ్వరానుగ్రహం వలన మనకి 3 సిద్ధిస్తున్నాయి. ఒకటేమిటి? మానవోపాధి. 2 ముక్తి అనేది ప్రాధాన్యమని తెలుసుకోవడం, అలాంటి జీవితాన్ని జీవించడం. 3వది ఆ ముక్తి ఎవరికైతే సిద్ధ వస్తువు అనుభవ జ్ఞానం ఉన్నదో అటువంటి జ్ఞాని యొక్క సాహచర్యం. ఈ 3 కూడా ఈశ్వరానుగ్రహం వల్ల మాత్రమే వీలు. ఇది నేను ప్రయత్నం చేశానండి, గురువు ఎక్కడా దొరకలేదండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు భూమండలం మీద. ఈ జీవితంలో ఎవరైనా సరే, ఏ మానవుడికైనా నాకు తగిన గురువు దొరకలేదండి అనేవారందరూ కూడా అనాథల కింద లెక్క. నాకు తగిన గురువు లభించలేదండి అన్న వాళ్ళందరూ ఎవరండి? అనాథల కింద లెక్క. తగిన గురువు లభించాడంటే మాత్రం ముక్తి లభించడం సులభం. అది కాబట్టి ఈ 3ంటిని కూడా ఈశ్వరానుగ్రహంగా భావించి ఈశ్వరుని ఎడల కృతజ్ఞులమై ఉండాలి. చదువు. మనిషిగా పుట్టడము, అర్హమైన మనోబుద్ధులను, జీవిత విధానాన్ని కలిగి ఉండడము ఎంతో అరుదుగా లభిస్తాయని ఇదివరకు తెలుసుకున్నాం. వీటి వలన మాత్రమే పరమ పురుషార్థమైన ముక్తి లభిస్తుందని కూడా తెలుసుకున్నాం. అక్కడ పరమ పురుషార్థం పురుషార్థాలు ఎన్ని? 4. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఎక్కడైనా గుర్తుపెట్టుకోవాలి. ప్రయోజనము అన్నా, అర్థము అన్నా, పురుషార్థం అన్నా, ఈ 3 మాటలకు అర్థం ఇదే. ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఇందులో మోక్షానికి పరమ పురుషార్థం అని పేరు. ఎందుకు పరమ పురుషార్థం? ఎందుకు అలా పేరు పెట్టారు అంటే మానవ జీవితంలో దేంతో గడిచిపోయినట్టు కనబడుతుంది? ధర్మార్థ కామాలతో జరిగిపోయినట్టు కనబడుతుంది. ఇదంతా మన జీవితం ఎలాగైతే జరిగిపోతుంది? ధర్మార్థ కామాలతో జరిగిపోతుంది. ఎవడైతే ఈ 3 అప్రధానమని తెలుసుకుంటాడో వాడికి మాత్రమే మోక్ష పురుషార్థం అనేది వాడి జీవిత లక్ష్యంగా అవుతుంది. ఈ 3 ప్రధానం అనుకున్నప్పుడు మోక్షం అనేది అప్రధానం అనుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పటికైనా మానవుడు ఏ స్థాయిని అందుకోవాలట? పరమ పురుషార్థమైన మోక్ష పురుషార్థమే నా జీవిత లక్ష్యం అనేటటువంటి దృష్టితో మనం జీవనాన్ని సాగిస్తే అప్పుడు ధర్మార్థ కామాలు అనేవి అప్రధానం చేయబడింది. అప్రధానం ప్రధానం అనేది ఎలా ఉండాలట? ఎలా ఉండాలట? ధ్యానం చేసేటప్పుడు దువ్వెన గుర్తు రావద్దు
అన్నావు. అదే గుర్తు. ధ్యానం చేసేప్పుడు దివ్యన అవసరం లేదు కదమ్మా. ధ్యానం చేసేప్పుడు దివ్యన ఏదైపోయింది, తేడా ఏ వచ్చావు ఆల్రెడీ హాయిగా కూర్చున్నావు. ధ్యానం చేసుకోమ్మా, చక్కగా స్వరూప ధ్యానం చేయి, ఆత్మ ధ్యానం చేయి. ఇప్పుడు మాత్రం నీకు దివ్యను గుర్తు రాకూడదు అమ్మాయి అన్నావు. పర్టికులర్గా చెప్పాం కాబట్టి అది వస్తుంది. ఎందుకని ప్రధానాన్ని గుర్తు చేసి అంటే మనం గుర్తు, మన స్మృతి జ్ఞానంలోనే ఇదంతా ఉంది. మనం ఈ గుర్తు పట్టడం, గుర్తు చేసుకోవడం, గురి గుర్తు, మానవ జీవితం అంతా రెండు మాటలు అంట. గురి గుర్తు. గురి అంటే లక్ష్యం, గుర్తు అంటే లక్షణం. సంస్కృతంలో చెప్తే గురి అంటే లక్ష్యం, గుర్తు అంటే లక్షణం. లక్ష్యము లక్షణ ప్రధానంగా చూడాలి మనం దేన్నైనా సరే. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేంతో గుర్తించాలి? లక్ష్యము లక్షణం అనే ప్రాధాన్యత గుర్తించాలి. పరమ పురుషార్థాన్ని కూడా లక్ష్యంగా స్వీకరించాలి, దాన్ని లక్షణంతోనే గుర్తించాలి. అంటే వేరే రకంగా గుర్తిస్తానండి వీలు కాదు. ధర్మం లక్ష్యం లక్షణం. ఎలా? మీరందరూ జీవించేది ధర్మంగానే జీవిస్తున్నారా? భార్యగా నేను చేయవలసిన పనులు చేస్తున్నానండి, తల్లిగా నేను చేయవలసిన పనులు చేస్తున్నానండి, భర్తగా చేస్తున్నాను, తండ్రిగా చేస్తున్నాను, కొడుకుగా చేస్తున్నాను. ఇలా పాత్రోచిత ధర్మాలని మనం చేసుకున్నట్లుగా కనబడుతుంది కదా. ఇదంతా ధర్మమేనా కాదా? ధర్మమే, నో డౌట్. ఇదంతా ధర్మమేనా కదా? ఆ ధర్మమే. కానీ ధర్మానికి స్థాయి భేదం ఉంది. అంటే అర్థం ఏంటి? స్వరూప జ్ఞానం దృష్ట్యా ఆచరించబడేదానికి ధర్మం అని పేరు. నీ స్వరూపం ఆత్మస్వరూపం కాబట్టి నీకు ఆత్మజ్ఞానం లభించేటట్లుగా నువ్వు ఏది చేసినా అది ధర్మమే. నీ ఆచరణలో కనుక నువ్వు చేసిన ధర్మాచరణ వలన నీకు ఆత్మజ్ఞానం లభించలేదండి, అప్పుడు నువ్వు చేసిందంతా ధర్మమే కాదు అన్న విషయాన్ని సంబంధించి. అంటే ధర్మం అంటే వేదాంతంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వ్యవహారంలో ఒక అర్థం ఉంటుంది, వేదాంతంలో ఒక అర్థం ఉంటుంది. మనం బాగా ఇందులో ఈ డేటా అంతా దేంతో నింపేశాము? వ్యవహారంతో నింపేశాము. మనకి వేదాంత శాస్త్రాల పరిచయము లేదు, అధ్యయనము లేదు. కాబట్టి గురువు గారు మొదట మనల్ని ఏం మార్చడానికి ప్రయత్నిస్తాడు? ఈ వ్యవహార సరళితో మనం ఏదైతే ఇక్కడ పెట్టుకున్నామో వాటన్నింటికి మార్పు చెప్తున్నాడు. ఇది కాదురా నాయన, ఇది అని మార్పు. కాబట్టి ధర్మం అంటే అర్థం ఏంటి అంటే వ్యావహారికంగా నువ్వు చేసే ఏదైనా సరే ఆత్మజ్ఞాన స్ఫురణ కనుక కలిగేటట్లుగా చేసేవనుకోండి, అప్పుడు అది ధర్మం అయిపోతుంది. అంటే అదే నీకు ఆత్మజ్ఞాన స్ఫురణ కలగలేదండి, అప్పుడు అది అధర్మం అయిపోతుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మానుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. చక్కగా అనుష్ఠించబడినటువంటి పరధర్మం కంటే సరిగ్గా అనుష్ఠించకపోయినా పర్వాలా, కానీ అది స్వధర్మమే అయి ఉండాలి. ఏమిటి స్వధర్మం అంటే? ఆత్మధర్మం. నేను ఆత్మస్వరూపుడు అనే భావంలో ఉండి నువ్వు చేసే పనులను ఇప్పుడు 100కు 100% చేస్తున్నావు. 80% చేసేవాడి, 70% చేసేవాడి. కానీ ఆత్మభావం, నేను ఆత్మస్వరూపుడు అనే భావంలో నిమగ్నమై ఉండి చేసాడు. అయినా సరే 70% చేసిన ధర్మమే. అదేంటంటే 100కు 100% చేశాను కదా, ఆత్మభావం లేదు కదా, అప్పుడు అది అధర్మం. ఉదాహరణ చెప్తాను. చివరి అమ్మాయి తప్ప పిల్లలు వివాహం కాలేదు కానీ పిల్లల్ని పెంచడం తల్లిదండ్రుల ధర్మమేనా కాదా? పిల్లల్ని పెంచడం తల్లిదండ్రుల ధర్మమేనా కాదా? ధర్మమేనా కాదా? ధర్మమేనా? ఇప్పుడు ఏం చెప్పా ధర్మం అంటే? వాళ్ళల్లో ఆత్మజ్ఞాన స్ఫురణ కలిగేటట్లుగా వాళ్ళని పెంచావు, అది ధర్మం. ఇప్పుడు వాళ్ళందరూ ఆత్మజ్ఞానంలోనే ఉంటారు, ఉంటే ధర్మమే.
మరి ఇప్పుడు మనం చేసింది ధర్మమేనా? మనకు కూడా తెలిస్తే కాబట్టి. అయిపోయింది అయిపోయింది తిరిగి బాల్ ఎటు తిరిగి వచ్చేసి అంతేనా కాదు? ఇప్పుడు చూడండి, మనం చేసామో చేయలేదు. ఇప్పుడు ఇది ఏమనుకుంటున్నాం? పైగా మనం ఈ కష్టాలు పడ్డాను అసలు వాళ్ళు మీ పిల్లలు చక్కగా ఆ ధర్మ చేసుకుంటున్నారు, బాగానే చూస్తున్నారు. అట్లా ఆలోచించకూడదు, అట్లా ఆలోచించకూడదు. ధర్మం అనేది ఎప్పుడు ఇట్లా నిర్వచనం తీసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి? ఆ ధర్మం ఎట్లా ఉండాలి? ఇప్పుడు మనం ధర్మాచరణ చేసినట్టు కనపడిందా కనపడేదా? కానీ అది ధర్మం కిందకి ఎప్పుడు వస్తుందట? వాళ్ళల్లో నాయన నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు ఆత్మస్వరూపుడు, ఆత్మభావాలు ఉండాలి, ఎప్పుడు దాన్నే దృష్టిలో పెట్టుకోవాలన్నా, ఆ జ్ఞానాన్ని పొందాలన్నా అది నిజంగా నువ్వు కనుక వాళ్ళని పెంచి ఉండి ఉన్నట్లయితే వాళ్ళలో అది వచ్చి ఉండేది. నువ్వు అలా పెంచలేదు కాబట్టి వాడు కదా రాలేదు. కాబట్టి నువ్వు చేసింది 100కి 100% నేను చేశానండి, తల్లిగా తండ్రిగా, లాభం లేదు, అది ధర్మమే. చేసేసాడు. ఏ కొద్దిగా చేసినా సరే 30% చేసావు, 70% చేయలే. నీ ధర్మాచరణలో ఆయన ఏం పట్టించుకోలేదండి. చాలామంది ఏమంటారు చూడండి, ఆయన ఎప్పుడు ఏదో పుస్తకాలు చదువుకుంటుంటాడు, సత్సంగాలు అంటాడు, అడిపోతాడు వెళ్ళిపోతాడు. ఆయన ఏం ఇల్లు పట్టించుకునేవాడు కాదండి, అంతా ఆవిడే చూసుకునేది. ఆయన ఏం బాధ్యత తీసుకునేవాడు కాదు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన మా సాధారణంగా ఈ మాటలు వింటే ఏమని తెలుస్తుంది, ఏమని వింటున్నా, ఆయన ధర్మం ఆయన చేసినట్టుగా లేదు కదండి అనిపిస్తుంది. కానీ ఆయన చేసిందే ధర్మం అంటున్నాడు. ఎందుకనిట? ఆత్మజ్ఞాన స్ఫురణ కలిగించడమే ధర్మం యొక్క లక్షణం. ఆయన ఏం పట్టించుకోలేదని అనకూడదు. ఆ పట్టించుకోకపోవడం వెనకాల ఉన్న రహస్యం ఇది. ఇలాగా అనేక మంది గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి గురువుల యొక్క జీవితాలను మీరు పరిశీలిస్తే వాళ్ళు మనం ఆచరించినట్లుగా వాళ్ళు అనేకం ఆచరించినట్లు కనపడదు. మరి వాళ్ళందరూ ధర్మం చేయనట్టేనా? వాళ్ళు ధర్మమే చేశారు, మనం చేసిందే అధర్మం. ఎందుకని? వాళ్ళు ఎంతసేపు కూడా ఆత్మజ్ఞానం అనేటటువంటి లక్ష్యాన్ని, లక్షణాన్ని ప్రధానంగా తీసుకుని ఆచరించారు. అంత మేరకే ఆచరించారు, అంతే. మిగిలిన ఆచరించలేదు. వాళ్ళే చెప్తాను, నేనేం చేయలేదు. చేయలేదన్నా కూడా అధర్మం కాదు. ఎందుకు కాదట? చేసిన పని ఏదైతే ఉందో ఆ చేసిన పని ఆత్మజ్ఞాన దృష్టితోనే చేశాడు కాబట్టి అది ధర్మమే అయ్యింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మా అబ్బాయికి అర్జెంటుగా నేను అక్కడెక్కడో ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కొని ఇవ్వాలా వద్దా? ధర్మమేనా కాదా? తల్లిదండ్రులుగా అక్కడ చదువుతానన్నాడండి. ఇప్పుడు ఆ పిల్లని అక్కడికి పంపించి చదివించడం ధర్మమా కాదా? ఏ దృష్టితో చెప్పావు? వ్యావహారిక దృష్టితో చెప్తున్నావు. మళ్ళీ క్రియాలు. ఇందాక ధర్మం అంటే ఏం చెప్పాను? అదంతా వ్యావహారిక ధర్మం. వేదాంత దృష్టితో ధర్మం అంటే ఏంటంటే వాళ్ళకు ఆత్మస్వరూప జ్ఞానం కలిగేటట్లుగా, స్ఫురించేటట్లుగా నువ్వు ఏమైనా చేస్తే అది మాత్రమే ధర్మం. మిగిలిందంతా ఆ ధర్మం. మా అబ్బాయి అడిగిందల్లా కొనిచ్చానండి. ఈ భావంతో ఉంటేనే కరెక్ట్. మా అబ్బాయి అడగని కూడా కొనిచ్చానండి. అది ఇంకా పెద్ద ధర్మం. ఏమంటే మా అబ్బాయి ఏం చేసినా ఒప్పుకున్నానండి. అది ఇంకా పెద్ద ధర్మం. నువ్వు ఏం చేసావు నేను అడగడం లేదయా. నీవు చేయడం ద్వారా ఆ పిల్లవాడికి ఆత్మజ్ఞానం వచ్చిందా? రాలేదన్నావు అనుకో, అంతా అధర్మమే. నీ చేయడం, నువ్వు ఆచరించడం ద్వారా, నీ ధర్మాచరణ ద్వారా వాళ్ళలో ఆత్మజ్ఞాన స్ఫురణ కలిగిందనుకోండి, అప్పుడు నీ జీవితం ధర్మాన్ని ఆచరించు. అంతే. నువ్వు ఏదైనా చెయ్యి, కానీ నీ ఆచరణ ద్వారా నీ పిల్లలకి ఏం జరగాలి? ఆత్మజ్ఞానం అనే స్ఫురణ కలగాలి. తెలియజెప్పడం వరకు సరిపోతుందండి. స్ఫురణ కలిగించాలి. నీ పైన అంతవరకే. స్ఫురణ వాడు కాపాడుకుంటాడా కాపాడుకోడా అదంతా వాడి గొడవ. నువ్వు మాత్రమే నీ ధర్మాచరణలో ఏం ఆచరించి చూపెట్టాలి? ఆత్మజ్ఞానమే మానవ జీవితానికి అత్యంత ప్రధానమనే ఆచరణను నువ్వు చూపెట్టాలి. అది ధర్మాచరణ. సరే, ధర్మం గురించి తెలుసుకున్నాం మనం.
అయ్యో ఎప్పుడైనా ఆచరణే ఇప్పుడు ఇంకా అమలు పరిస్థితి పెద్దవాళ్ళ ఆ కార్యాచరణలో ఉంటేనే, లేకపోతే ఎలా వీలవుతుందమ్మా? అందుకే ఇది పాఠం అంతా పెద్దవాళ్ళకే, చిన్నపిల్లలకు కాదు. పాఠం అంతా పెద్దవాళ్ళకి. మనం జీవించేటప్పుడు ఎట్లా జీవించాలంటే ఇప్పుడు చెప్తున్నాడు, ధర్మంగా జీవించాలో వద్దా మానవుడు? జీవించాలి. ధర్మం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞాన స్ఫురణ ఉంటేనే అది ధర్మము. ఏమంటే నేను బోల్డ్ పూజలు చేశానండి, మా పిల్లల చేత కూడా చేయించానండి, ధర్మమేనా కాదా? ఆగండి, మీరు చదివేదంతా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అర్థం కాకుండా మీరు ఎంత దూరం చదువుకున్నా పుస్తకం పూర్తి అయిపోతుంది తప్ప ప్రయోజనం లేదు, ఆచరణకు అసలు రాదు. వివేక చూడమని ఆచరణకు వస్తేనే ఏమైనా ప్రయోజనం అండి. లేకపోతే ఊరికే పుస్తకం పూర్తి చేయడం అయితే ప్రపంచంలో బోర్డు అని చెప్పేశారు ఆల్రెడీ, మనమేం కొత్తగా చెప్పుకోకర్లా. మీరు పూజలు చేయాలి, అభిషేకాలు చేయాలి, వ్రతాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, ధర్మమేనా కాదా? ఈ వాక్యం మీరు బలంగా నిలబడాలి. నీవు అది ఆచరించడం ద్వారా లేదా ఆచరింప చేయడం ద్వారా వారిలో ఆత్మజ్ఞాన స్మరణ కలిగేటట్లయితే అది ధర్మమే. అంతే. దానివల్ల ఆత్మజ్ఞాన స్మరణ కలగలేదనుకోండి, ఆ స్థానంలో ఏం కలగవచ్చు? అహంకార స్మరణ కలుగుతుంది. ఆత్మజ్ఞానాన్ని పక్కకపోతే ఏం కలుగుతుందండి? అహంకార స్మరణ కలుగుతుంది. ప్రతి పనికి నేను అంటున్నా లేదా? నేను ఆ నేననే వ్యవహారంలో నేను ప్రతి వ్యవహారంలో ఈ నేను బలపడిపోతున్నా బలపడకపోవట్లేదు. నేనే అది ఎన్నన్నా పెట్టుకో, ఎన్నన్నా చేసుకో. ఇక అయితే ఆత్మజ్ఞానం అన్నా స్థిరపడుతుంది, లేదంటే అది స్థిరపడకపోతే ఏం స్థిరపడింది? అహంకారం అన్నా స్థిరపడుతుంది. అహంకారం ఎప్పుడైతే స్థిరపడిందో అది అధర్మం. ఏం ప్రయోజనం లేదు, మళ్ళా చేయాల్సింది. ఇదంతా చేసిందంతా మళ్ళా జన్మెత్తాల్సిందే, మళ్ళా చేయాల్సింది. ఇప్పటి వరకు చేసిందంతా అధర్మం అయిపోతుంది. అర్ధకామాల గురించి వివరించడం లేదు. ఎందుకు వివరించడం లేదయ్యా అంటే, అర్ధకామాలు ధర్మాన్ని అనుసరించి పనిచేయాలి కాబట్టి. ఇప్పుడు చెప్పేశాం కదా, ఏ ఆచరణ అయినా దేంట్లో ఉంటుంది అంతా అర్ధకామాల్లోనే ఉంటుంది, అంతేనా కదా? ఈ అర్ధకామాలు దేన్ని బట్టి నడవాలి? ధర్మాన్ని బట్టి నడవాలి. ఈ ధర్మం దేని బట్టి నడవాలి? మోక్షాన్ని బట్టి నడవాలి. అంతే. కాబట్టి మోక్షం పరమ పురుషార్థం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మోక్షం పరమ పురుషార్థం అనేది నీవు బలంగా నాటుకుంటే తప్ప నువ్వు ఏది ఆలోచించినా ఏది ఆచరించినా ఆ దృష్టితో ఆచరించు అనే స్థిరమైన అభిప్రాయం ఏర్పడుతుంది. భారతదేశంలో వివాహమైన స్త్రీలందరూ మంగళసూత్రం ధరించాలా ధరించక ధర్మమేనా కాదు? అది ఎప్పుడు ధర్మం అవుతుంది? నీకు ఆత్మజ్ఞాన స్మరణ కలిగినట్లయితే అది ధర్మం. నాకు కలగడం లేదు కాబట్టి మంగళసూత్రం తీసిపెట్టేసాను అన్నారు. ఇప్పుడు అప్పుడేమైంది? అసలు కలిగే అవకాశం కూడా పోయి. ఇప్పుడేవో వేసుకుంటున్నారు కాబట్టి ఎందుకు వేసుకుంటున్నారో తెలుసుకున్నారు అనుకోండి, అప్పుడేమైంది? ఏదో ఒక రోజు ఆత్మజ్ఞాన స్మరణ కలుగుతుంది. ఇప్పుడు నాకు అసలు మీరు చెప్పే అంత విశేషం నాకు ఎలాగో ఈ జన్మలో వెలిగేట్టుగా కనబడలేదు కాబట్టి మంగళసూత్రం తీసి చెలక్క అయితే తగిలించామనుకో, ఏమైందా? అదే. కాబట్టి పెద్దలు ఏం చెప్పారు అందుకని? సామాన్య ధర్మము, విశేష ధర్మము అని రెండు ఉంటాయి. ఇప్పుడేముంటాయండి? సామాన్య ధర్మము, విశేష ధర్మము. ఇంకో వర్గీకరణ స్వధర్మము, పరధర్మము అని రెండు. ఇంకో వర్గీకరణ ఉంది, ధర్మము, ధర్మ సూక్ష్మము. మూడో స్థాయి కూడా ఉంది, సూక్ష్మతమము. సూక్ష్మతమము, ధర్మము, ధర్మ సూక్ష్మము, సూక్ష్మతమము. అది హైయెస్ట్ లెవెల్. సాధారణంగా ధర్మ సూక్ష్మాన్ని అనుసరించిన వాళ్ళు ధర్మరాజు లాంటి వాళ్ళు. అందుకని భారతంలో అనేక ధర్మ సంకటాలు వచ్చినప్పుడు ధర్మరాజు గారే పరిష్కరిస్తాడు. యక్ష ప్రశ్నలు కానీ, నహుష ప్రశ్నలు కానీ, ఇలాంటి అనేక సందర్భాలు వస్తాయి. వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళంతా ఫెయిల్ అయిపోతారు. మిగిలిన వాళ్ళందరికీ ఏం తెలుసాయా అంటే స్థూల ధర్మమే తెలుసు, అంటే వాళ్ళకి సూక్ష్మం ధర్మ సూక్ష్మం తెలియదు అన్నమాట.
అంటే సామాన్య ధర్మమే తెలుసు వాళ్ళకి, విశేష ధర్మం తెలియదు. అలాగే స్వధర్మం తెలియదు, పరధర్మం మాత్రమే తెలుసు వాళ్ళు. అందుకని వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. పరమాత్మ ధర్మరాజు మీకు ఎక్కడ కూడా ధర్మం విషయంలో ఫెయిల్ అయిన సందర్భాలు కనపడవు. పరమాత్మ ఏమో సూక్ష్మతమం, ధర్మరాజు ఏమో ధర్మ సూక్ష్మం, భీష్ముడు కూడా ధర్మ సూక్ష్మం. అందుకని ఏదైనా సమస్య వచ్చినప్పుడల్లా భీష్ముడు అడుగుతుంటారు, ఆయన ధర్మ సూక్ష్మం తెలిసిన వారు చెప్పండి. అంటే ధర్మం తెలియడం వేరు, ధర్మ సూక్ష్మం తెలియడం వేరు. చాలా వస్తాయి జీవితంలో సంఘటన. ఆయన ఏం చేశాడు, బలపరాక్రమాలతో అంబాలికని ఒడుగుతాడు, అందరినీ ఓడించి. అడుగొస్తే ఏమైంది, మనకేమో 2 తమ్ముళ్ళు ఉన్నారు, ఆ 2 తమ్ముళ్ళకి ఇద్దరిచ్చి చేద్దాం. మరి మూడోవాడు ఏం చేయాలి? నువ్వే నన్ను ముడుగుతావు, నువ్వే పెళ్లి చేసుకో. నేను జీవితంలో పెళ్లి చేసుకోమని ఏనాడు పంచభూతాల సాక్షిగా ప్రతిజ్ఞ చేశాను, నువ్వెవరి మధ్యలో కూడా నిజాన్ని తెలుగు అంటే ఎందుకు గెలిచావు? ఎందుకు తెచ్చావు? లేకుండా ఉండి ఉన్నట్టయితే నేను ఎవడో పెళ్లి చేసుకున్నాడు కదా, నన్ను ఏం చేయడం ఇప్పుడు నా జీవితాన్ని నువ్వు ఇబ్బంది పాలు చేసావు అని అడిగాను. నేనేం చేయలేదు, నేను ఏది ధర్మం అనుకున్నానో ఆ ధర్మ సూక్ష్మం ప్రకారం చేశాను. వీర్య శుల్కం ప్రకటించాడు, నా వీర్యాన్ని చూపెట్టాను, ఆ వీరత్వం ద్వారా సాధించాను, తెచ్చాను. ఆ వీరత్వం ద్వారా తెచ్చిన సొత్తు నాదే కాబట్టి నేను ఏదైనా చేయవచ్చు, సర్వాధికారిని కాబట్టి. నువ్వు చేసుకుంటానంటే మా 2 తమ్ముళ్ళలో ఎవరైతే వాళ్ళని చేసుకున్నావు, నేను చేసుకున్నావు, అయితే అది నీ ఇష్టం. వాళ్ళ దగ్గర 2వ మాటకి ఛాన్స్ ఉండదు. ఒకసారి ఒక మాటే అడిగితే ఒకసారి చెప్తే అయిపోయినట్టే, ఫినిష్. నేను చేసుకున్నాను, అయితే పో నీ ఇష్టం, ఈశ్వర అనుగ్రహం ఎక్కడికి దారి తీసి అక్కడ దారి పోదు, వెళ్ళిపోయాను. ఇది ధర్మమేనా? మామూలు వ్యవహారంలో చూస్తే ఎట్లా కనపడుతుంది? ఆ ధర్మం. అయ్యో వాడు ఈయన ఏదో చేద్దాం, ఆవిడ మానాన్ని ఆవిడ పోనిస్తే అయిపోయింది కదా. కొనిచ్చాడుగా, కొనివ్వలేదా? ఇష్టం చేసుకోపోవాలని కదా, అయిపోయింది, వదిలేశాడు. ఇష్టం చేసుకోపో అంటే ఇప్పుడు ఆవిడ ఏమైంది? రాగద్వేషాలు బలపడిపోయి, ప్రతీకార ఇచ్ఛ బలపడిపోయి, నా జీవితం నాశనం చేసినటువంటి భీష్ముడి యొక్క మరణానికి నేను కారణమవుతాను అనే బలమైన కాంక్షతో తపస్సు. తపస్సు అలా కూడా చేయవచ్చు, శత్రుత్వంతో కూడా చేయవచ్చు, ద్వేషంతో కూడా చేయవచ్చు. ఫలితం వస్తున్నారా? వచ్చింది, ఫలితం వచ్చింది. మరి జన్మ అదే ద్వేషంతో మరి జన్మ ఎత్తింది. చూడండి, ఆ మరి జన్మ ఎత్తేమైంది? ఆయన మరణానికి కారణం అవ్వాలంటే ఆవిడ ద్విజన్మురాలు, 2 జన్మలు ఎత్తాలి. అంటే స్త్రీగా పుట్టాలి, పురుషుడు అవ్వాలి, మధ్యలో మార్పు చెందాలన్నమాట, ట్రాన్స్జెండర్గా మారాలన్నమాట. ఆ మారిన లక్షణం వీరత్వంతో, మళ్ళీ వీరత్వంతో ఉండాలి, యుద్ధం చేసే వీరత్వం ఉండాలి, మళ్ళీ ఇంట్లో దాక్కునేవాడే ఉండకూడదు. అలాంటి లక్షణాలతో పుట్టింది. చూడండి, భారతం ఎన్ని తరాల మధ్య వారసత్వం చూపిస్తుందంటే ఇలా చూపిస్తుంది. మనలో కూడా అలా ఎవరి మీదైనా బలమైన ద్వేషం, శత్రుత్వం కనుక ఉన్నట్లయితే మనం కూడా అలాంటి జన్మలు ఎత్తవలసిన అగత్యం వస్తుంది. మరి మనుష్యత్వమేగా, మరి ముముక్షత్వం వచ్చిందా, అదే విధంగా మహాపురుష సంశ్రయం వచ్చిందా. అదే ధర్మరాజు భీష్మాచార్యుడిని తాత జ్ఞానం బోధించమన్నాడు. విష్ణు సహస్రనామం ఏం ప్రాణాలు పోతున్నాయనలే, పాఠం చెప్పకుండా ఉండలే. అదేనండి, మరి ఎవరొచ్చినా కూడా అంబశయ్య మీద ఉండే పాఠం చెప్పి. మనం పాఠం చెప్పాలంటే ఏం కావాలి? ఏసీ కావాలి, ఫ్యాన్ కావాలి, సోఫా కావాలి, అంతా అనువుగా కూర్చోవాలి, వ్యవహారం అంతా సెటిల్ అవ్వాలి. ఇవన్నీ ఉంటే కానీ మనం పాఠం చెప్పలేం. భీష్మాచార్యుడు పాఠం ఎప్పుడు చెప్పాడు? అంబశయ్య అంటే అర్థం ఏంటి? ప్రాణావశిష్టంగా ఉన్నాడు. అంటే ఆహారం లేదు, నీళ్లు లేవు, నీళ్లు ఆహారం లేకుండా శరీరంలో ఉన్న రక్తం అంతా కారిపోయింది. కేవలం ప్రాణావశిష్టం ఉన్నాడా లేదా అన్నట్టుగానే ఉన్నాడు. ఆ స్థితిలో ఉండి చెప్పాడు. అదిట బోధించేటటువంటి వాడికి ఉండవలసిన లక్ష్యం. వినేవాళ్ళు ఎలా విన్నారు, చెప్పేవాళ్ళు ఎలా చెప్పారు. భారతం ఇలా ఎన్నో ధర్మ సూక్ష్మాలను చెప్పి, గురువు అంటే ఆయన అలా చెప్పేవాడు గురువు అయ్యా.
వినేవాళ్ళంటే అలా వినాలయ్యా, ధర్మరాజు వలే వినాలంటే. పగలంతా యుద్ధం చేసి వచ్చి సాయంత్రం వెళ్ళి భీష్ముడి దగ్గర పాట. పగలంతానేమో యుద్ధం, రాత్రికేమో పాఠం. ఏమన్నా మారిపోయిందా? మార్పు వచ్చిందా? మరి ధర్మ సూక్ష్మం అంటే ఇంత బలంగా ఉంటుంది. పరమాత్మ ఆ సూక్ష్మానికి కూడా అతీతం. ఆయనే చెప్పొచ్చుగా విశ్వసనామం. భగవద్గీత చెప్పిన ఆయన విశ్వసనామం ఎప్పుడు రాదంటారా? ఎవరి జన్మ దేని వలన తరింపజేయబడాలో వారి ద్వారా తరింపజేయబడడానికి ఏర్పాటు చేయడమే పరమాత్మ యొక్క జీవన విధానం. ఆ దృష్టితో జీవించాడు. అందుకని ఆయన ఎవరు? సూక్ష్మతమం. ఇది బాగా ఇట్లా ధర్మానికి చాలా స్థాయి భేదాలు. ధర్మం అనేది ఎంత పెద్దదయ్యా అంటే ఆదిత్య మండలం అంత విశాలం. కాబట్టి దాన్ని నిర్ణయం చేసేటప్పుడు చాలా అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి ఇంతకి అంటే అది పరమ పురుషార్థం వైపు తిరిగి ఉండాలి. ఆ ధర్మం ఎటువైపు తిరిగి ఉండాలి అంటే పరమ పురుషార్థమైన మోక్షాన్ని గుర్తు చేసేదిగా, ఆ మోక్షమనే లక్షణాన్ని, మోక్షమనే లక్ష్యాన్ని గుర్తు చేసేదిగా ఉండాలి ధర్మాచరణ. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా నుదుటన కుంకుమ ధరించాలా వద్దా? ధరించాలా? ఎందుకు ధరించాలి? ఎందుకు ధరించాలి? ధర్మం కాబట్టి. మన దగ్గర ప్రతి దానికి సమాధానం ఏం చెప్తామండి? ధర్మం కాబట్టి. ఎందుకు ధర్మం? ఇప్పుడున్న తరం అడుగుతుంది. మీరు అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతుంది ఎందుకు ధర్మం. ఎందుకు ధర్మం అంటే మనకి చెప్పగలిగే శక్తి ఉండాలి. మనం ఎప్పుడైతే మనం దాన్ని సాధనపూర్వకంగాను లేకపోతే వ్యవహారపూర్వకంగా చెప్పేసామనుకోండి, అప్పుడు ఎవరు పెట్టుకో. ఇప్పుడు అందరూ ఎవరు పెట్టుకోకుండా ఎందుకు తయారైపోయారయ్యా అంటే మనం వ్యవహారపూర్వకంగానే సమాధానాలు చెప్పడం మొదలు. అంతే. ఓహో కుంకుమ పెట్టుకుంటే జరిగిపోతుంది కాబట్టి జరిగిపోకుండా ఉండాలి అంటే బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. అంతే. జరిగిపోవడం అనే వ్యవహారం దృష్టితో చెప్పాను. ఇప్పుడు లేదయ్యా బాబు, అది ఈశ్వర స్థానం. అదేంటండి? అది ఈశ్వర స్థానం. కుంకుమ ధారణ ద్వారా ఈశ్వర పూజ నియతంగా జరుగుతూ ఉంటుంది. ఈ శరీరంలో ఈశ్వరుడు ఉండే స్థానాలు ప్రత్యేకంగా ఉన్నాయి. బయట కాదు వెతుక్కోవాల్సింది, ఈ శరీరంలోనే వెతుక్కోవాలి. అది ఎక్కడయ్యా అంటే ఆజ్ఞాచక్రంలో భూమధ్య స్థానంలో ఈశ్వరుడు ఉండే స్థానం. మరి ఆ ఈశ్వరుడిని నువ్వు ఆరాధన చేయాలంటే ఎలా చేస్తావు? అక్కడ తిలక ధారణ, అక్కడ కుంకుమ ధారణ చేయడం ద్వారా, విభూతి ధారణ చేయడం ద్వారా, గంధాం ధారయామి. అక్కడ ఏం చేస్తున్నావు? విగ్రహానికి అవి చేస్తున్నావా చేయడం లేదా? అవి కూడా ఇక్కడ చేయాలి. ఇక్కడ పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉన్న ఈశ్వరుణ్ణి అర్చన చేస్తున్నామని అర్థం. ఇప్పుడు మరి కుంకుమ పెట్టాలా, స్టిక్కర్ పెట్టాలా? ఇప్పుడు అక్కడ కూడా పరమాత్మకి స్టిక్కర్ పెడితే సరిపోతుంది. అందులో మంత్రంలో క్లియర్గా ఉంది కదా, ఏముంది? శ్రీగంధాన్ ధారయామి హరిద్రోపరి కుంకుమాన్ ధారయామి అని ఉంటుంది. కానీ స్టిక్కర్ పెట్టండి అని మంత్రం రాయలు కూడా అధర్మం కదా. అక్కడేం చేస్తున్నామో ఇక్కడ కూడా అదే చేయాలి. అక్కడేం చూస్తున్నామో ఇక్కడ అలా చూడటం కావాలి. బహిర్ముఖం సత్యం కాదు, అంతర్ముఖమే సత్యం అని చెప్తూ ఉంటుంది. అలాంటి వివేక దృష్టితో మనం వివరించామండి. అప్పుడేమైంది? నీ పని అయిపోయింది. వాడు పాటిస్తాడా పాటించడానికి సరే వాడి సంగతి. నేను మోక్ష మార్గం దృష్ట్యా, పరమ పురుషార్థం దృష్ట్యా నేను వివరించి చెప్పడం వరకే నా ధర్మం. అప్పుడు నేను ధర్మాన్ని ఆచరించేసినట్టే, నా పాత్ర నేను ఫుల్ఫిల్ అయిపోయింది. ఆయన పాటిస్తాడా లేదా అది వాడ అదృష్టం. మనమేం చెయ్యాలి? అర్థమైనా? ఇట్లా జాగ్రత్తగా ధర్మాచరణ విషయంలో బాగా లోతుగా విచారణ చేయాలి. వ్యవహార ధర్మాన్ని పక్కకు పెట్టి స్వాత్మ ధర్మాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. పరధర్మాన్ని పక్కకు పెట్టి స్వధర్మాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. చదువు.
మనిషిగా పుట్టడము, అర్హమైన మనోబుద్ధులను, జీవిత విధానాన్ని కలిగి ఉండడము ఎంతో అరుదుగా లభిస్తాయని ఇదివరకు తెలుసుకున్నాం. వీటి వలన మాత్రమే పరమ పురుషార్థమైన ముక్తి లభిస్తుందని కూడా తెలుసుకున్నాం. ఈ సాధనలో ఆత్మ విద్య అన్వేషిస్తూ జ్ఞానస్వరూపుడైన మహాత్ముని చేరి సేవించి జ్ఞానాన్ని పొందడంలో పై లక్షణాలు ఎంత ప్రయోజనకరమో ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. భగవద్ అనుగ్రహం వల్లనే మనిషి జన్మ లభిస్తుందని శంకరులు ఇక్కడ అంటున్నారు. ఈ వరాన్ని సద్వినియోగం చేస్తూ జీవితపు అనిత్యత్వాన్ని గుర్తించి అనిత్యము, క్షణికము అయిన భోగాల మీద కలిగే కోరికల సంచలనాన్ని అదుపులో పెట్టుకుని దుఃఖాలయము అశాశ్వతము అయిన జీవితపు పరిధి నుండి బయటపడాలనే తీవ్ర కాంక్షతో ఏకాగ్రతతో జీవించాలనుకోవడం అరుదుగా లభిస్తాయి. మీరు కష్టపడి హారాలు సంపాదించుకుంటారా లేదా? కష్టపడకుండా వస్తాయా? రాదు. ఆ హారం ఓ పూట కనపడలేదండి, ఏం చేయాలి? ఏం జరిగింది? కనపడలేదు అంతే. ఎంత బ్రహ్మాండమైన సునామీ వచ్చిందా, భూకంపం వచ్చిందా, లేకపోతే కూలిపోయిన ఆకాశం మిన్ను విరిగి మీద పడిందా? కానీ మనకేమనిపిస్తుంది? మిన్ను విరిగి మీద పడింది అంటే కనపడలేదు అంతే, అంతకుమించి ఏమవలేదు అక్కడ అంతే. కనపడకపోతే ప్రయత్నం చేయాలా అవుతా కనపడడానికి? అంతేనా? నువ్వు ప్రయత్నం చేస్తే కనపడుతున్నా కనపడదా? కనబడితే ఆనందం కలిగిందా లేదా? కలిగిందా? ఏమండి, ఉన్న వస్తువు పోలేదు, కొత్త వస్తువు రాలేదు. ఉన్న వస్తువు పోలేదు, కొత్త వస్తువు రాలేదు. కానీ కనపడకపోవడం అనే అజ్ఞానం చేత, కనబడడం అనే జ్ఞానం చేత, కనబడడం అనే జ్ఞానం, కనబడకపోతే అజ్ఞానం, దుఃఖం లభించింది. దుఃఖం ఎంత దుఃఖం లభించింది? కనబడేంత వరకు ప్రయత్నం చేసేటంత ఎంత దుఃఖం లభిస్తున్నాయంటే, కనబడేంత వరకు ప్రయత్నం చేస్తాడు ఇక వాడు. ఆ దుఃఖ బలాన్ని బట్టి కనబడేంత వరకు ప్రయత్నం చేస్తాడు. లేకపోతే దుఃఖం లేదనుకోండి, ప్రయత్నం చేస్తాడా? చేయడు కదా. కనబడకపోతే దుఃఖం రాలేదండి, మరి అప్పుడు ప్రయత్నం చేస్తాడా? చేయడుగా. పనిరా బాబు పని అను. అప్పుడు పక్కన ఉన్నవాడు ఏమన్నాడు? ఏంటయ్యా బాబు, అంత విలువైన కనబడకపోతే దుఃఖపడవేమో నాకు అర్థం కాదు. దానికోసం ప్రయత్నం చేయండి, తెలుసుకోవాలి కదా, మరి ఎక్కడుందో వెతకాలి కదా, ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మానవ జీవితంలో ప్రయత్నం రెండింటి కోసం చేస్తాం. కొత్త వస్తువుని, అప్రాప్య వస్తువుని ప్రాప్యత పొందడానికి, లేదా ఉన్న వస్తువు కనపడకపోతే వెతికి గుర్తించడానికి ప్రయత్నం చేస్తాం. రెండైనా కాదు, ఇంకేమన్నా ప్రయత్నాలు అంతే. పిల్లవాడికి వాళ్ళ తల్లి కనపడలేదండి, ఏం చేస్తాడు? అన్ని గదులు వెళ్ళి తిరిగి, ఏమిట్రా విద్యుత్రం, అమ్మ ఎక్కడ ఉంది అంటాడు వాడు. అమ్మ 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 అంటాడు. అమ్మ మేము లేదురా, ఆ వీడికి పోయింది. వాడు అమ్మ వచ్చేదాకా అమ్మ 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 అని అరుస్తున్నాడు. పొద్దు నుంచి ఏడుస్తున్నాడు, అమ్మాయి పిల్లాడిని కోసం నాడు అంటున్నాడు. మేము ఆ దేశం ఆ బ్యాగ్ వేసుకొని ఊరేగేవాడు అన్న. ఆవిడ ఉద్దేశం ఏంటి? ఈ పిల్లవాడిని సుఖపెట్టడం కోసమని డబ్బులు సంపాదించుకొస్తే సుఖపడదు. కానీ ఈ పిల్లవాడికి ఏది సుఖం? అది అమ్మ దగ్గర ఉండే సుఖం. మనం కూడా ఆత్మ వస్తువు అనే దాన్ని పొందడం కోసం ఈ బ్యాగ్ వేసుకొని ఊరేగుతాం. ఏం చేస్తున్నాడు? మనం కూడా అలా ఊరేగుతాం. ఒకటి ఏవో రకరకాల జగత్తులో అన్ని సంపాదించుకొస్తే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అనేదో మనకు ఒక భ్రాంతి. కానీ అది యాక్చువల్గా ఎక్కడుంది అంటే ఇక్కడే ఉంది, నీ దగ్గరే ఉంది, బయట లేదు, నీ లోపలే ఉంది, అంతటా ఉంది. కాబట్టి అంతటా ఉన్నదానిని లక్షణం ద్వారా గుర్తించాలి తప్ప వస్తువుగా గుర్తించడానికి వీలు కాదు. కాబట్టి ప్రయత్నం మానవుడు చేయాలా వద్దా? చేయాలి. అనిత్యము, దుఃఖాలయము అయినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఇలా జీవించడం అంతా ఏంటి? అనిత్యము, దుఃఖాలయము. అనిత్యం అంటే ఏంటి? మార్పు చెందేది. అనిత్యం అంటే ఏంటి? మార్పు చెందేదంతా అనిత్యమే. నిత్యం అంటే ఏంటి? మార్పు చెందనిదంతా నిత్యమే. యాజ్ సింపుల్ యాజ్ సింపుల్. మీ ఇల్లు అనిత్యమా నిత్యమా? మీ ఇల్లు అనిత్యమా నిత్యమా?
ఏమంటావయ్యా బాబు, 1 కోటి రూపాయలు 50 లక్షలు అయిపోతుంటే 1 కోటి రూపాయలు ఏదో నాకు అర్థం కాదు, ఇంకా 50 లక్షలు అప్పు మిగిలింది అక్కడ. ఇప్పటికి 30 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను, 30 ఏళ్ళ నుంచి కష్టపడి అది ఏదో 300 అసలు మేడ కట్టాను, ఎంత చేస్తే అని అనిత్యం అంటావా? అనిత్యం ఎందుకు? అదంతా అడగలేదయ్యా. పూర్వం ఉందా, ఇప్పుడు ఉందా లేదా? లేని చోట ఉన్నట్టు కనబడుతుందా లేదా? ఇప్పుడు కట్టక ముందు అక్కడ ఏముంది? స్థలమే ఉంది అక్కడ, అంతేనా కదా? ఆ స్థలంలో ఇల్లు లేదుగా. లేని ఇల్లు వచ్చిందా రాలేదా? మార్పేనా కాదా? మార్పు వచ్చిందంటే అదేమిటి? అని అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఏదైనా సరే ఒక మార్పుకు గురైందంటే అది అనిత్యం. ఈ శరీరం నిత్యమా అనిత్యమా? ఏమండి, ఈ శరీరం అనిత్యమా అనిత్యమా? ఎందుకని? 50 సంవత్సరాల ముందు లేదు. నిన్నున్న ఓపిక ఇవ్వలేదు, అంత దూరం వెళ్ళక్కర్లా. నిన్నున్న ఓపిక ఇవ్వలేదు, గంట క్రితం ఉన్న ఓపిక ఈ గంటకి లేదు. ఏ గంటకు ఆ గంట ఫుడ్ వేయకపోతే చెప్తుందండి నీ సంగతి. ఏం చెప్తుందండి? మారిపోతుందిరా బాబు, పరిస్థితి మారిపోతుంది, వేయరా నాయన. మారుతుందా లేదా? మారుతుంది. కాబట్టి ఏంటిది? మన మనసు నిత్యమా అనిత్యమా? మన మనసు నిత్యమా అనిత్యం? చివరణమా? మన మనసు అనిత్యమా అనిత్యం? అనిత్యం. మారుతూనే ఉందిగా. ఎందుకని? పొద్దున్న లేచావు, లేవగానే ఏమనిపించింది? ఏదో ఎవడన్నా ఇడ్లీ పెడితే బాగుంటుంది, కాసేపు అయిన తర్వాత కాఫీ ఇస్తే బాగుంటుంది, కాసేపు అయిన తర్వాత అక్కడితో సంతృప్తి పడచ్చుగా. మధ్యాహ్నం గంట మోగింది మళ్ళా, ఏంట్రా బాబు ఇంకా పేరు రాలేదు ఏంటో. కాబట్టి మనసు ఏం చేస్తుంది? ఎప్పటికప్పుడు ఏముంది. సో మారేదంతా ఏంటి? అనిత్యం. వెరీ వెరీ నిత్యమైంది ఏదన్నా మన జీవితంలో చెప్పండి. అన్నీ అనిత్యమేనా? ఏమైనా నిత్యమైనది ఒకటి ఉందా? నిత్యం అనేది అసలు ఎక్కడైనా ఒకటి ఉంటాయి. ఏమంటే మీరు ఏంటో నా కళ్ళు మూసుకొని ఆలోచన అన్ని లెక్కన అన్నీ మారిపోతున్నాయి కనబడతాయి. మారని వస్తువు ఒకటి కనబడుతుంది ఎక్కడన్నా. మారుతున్నా అన్నీ మారుతున్నాయి, మారడం లేదా? అన్నీ మారిపోయి అంతేనా కదా? ఆ ఇల్లు సంగతి అయిపోయింది, ఈ ఇల్లు సంగతి అయిపోయింది, ఇంకా 2 ఇళ్ళ వ్యవహారం అయిపోయింది. ఇంకా లోపల మనం ఎప్పటిదాకా పట్టుకున్న ఆధారం మనస్సు, అది కూడా మారిపోతుందని అర్థమైంది. మరి మారకుండా ఏదైనా ఒకటి ఉందా? మారకుండా ఏదైనా ఒకటి ఉందా? మారకుండా నేననేది మారటం లేదా? నేననేది మారుతుందా? మారటం లేదు. ఇప్పుడు చెప్పినా ఆ నేనే కొత్త నేను వచ్చిందంటావా? ఇప్పుడు రాలేదుగా. మీ ఇంటి దగ్గర ఒక నేను, మా ఇంటికి వస్తే ఒక నేను ఉందా? నిద్రపోతే ఒక నేను, మేలుకుంటే ఒక నేను ఉందా? మేలుగా ఒక నేనే ఉందిగా. స్కూల్కి వెళితే ఒక నేను, కాలేజీకి వెళితే ఒక నేను ఉందా? ఒకటి తింటే ఒక నేను, ఒకటి వింటే ఒక నేను వచ్చినాయా? అన్నీ కలిపి ఒక్క నేనే ఉంది. ఆ ఒక్క నేనేమిటి? మారని నేను, అది నిత్యం. ఆ మారని నేనేమిటండి? నిత్యం. అర్థమైందా? సో మారేవన్నీనేమో అనిత్యం, మారని నేను మాత్రమే నిత్యం. మనం ఇప్పుడు ఎప్పుడు మారే వాటి మీద దృష్టి పెట్టామా, మారని వాటి మీద దృష్టి మన జీవితం అంతా బాగా లెక్కేస్తే ఏం కనబడుతుంది? వస్త్ర ప్రపంచానికి వెళ్తాం, వెంటనే ఏం గమనిస్తాం? ఇంట్లో ఉన్న బీరువా మనసులో తెరిచాం. ఎక్కడున్నాం మనం? షాప్లో. కానీ ఎక్కడికి వెళ్ళాము? మనసు ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లో ఉన్న బీరువా తెరిచి ఈ రంగు ఏముంది, ఆ డిజైన్ ఏముంది, ఆ వెనక ఏముంది, బీరువా అంతా మన కళ్ళ మీద ఇక్కడ కనపడుతుందా కనపడలేదా? కనపడుతుంది. అదేనా? నేను వ్యాపారం చేస్తున్నాను, వీళ్ళ షాపులో ఏమేమి ఉన్నాయి అని అడిగాను. ఏం చేస్తాడు? చదివేసాడు లేదా? ధరల పట్టికతో సహా చదివేశాడు. మరి ఎంత జ్ఞానం ఉందండి మన లోపల. ఎన్ని వేసుకున్నాం అసలు పుట్టిన దగ్గర నుంచి దీని లోపల వేయటమే అసలు తీయటం అనే ప్రసక్తి లేదు. అన్నీ ఏం చేసేసాం? దేని గురించి వేసాం?
విషయ జ్ఞానానికి అనిత్యం. మళ్ళీ టాపిక్ ఏంటి? అనిత్యం. అనిత్యం. దీనికి ఏం ఫీడ్ చేస్తున్నాం రోజు ప్రతి క్షణం? అనిత్యం. మారిపోయేటటువంటి వాటి సంగతులన్నీ ఇందులో బాగా భద్రపరిచేసాం. మన మెమరీ అంతా దేంతో నిండిపోయింది ఇప్పుడు? అనిత్యం. మనకి సెల్ ఫోన్లో మెమరీ బండి ఆగిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో. ఏం చెప్తూ ఉంటుంది? స్టోరేజ్ ఫుల్, స్టోరేజ్ ఫుల్, స్టోరేజ్ ఫుల్ అంటుంటుంది. ఏం చేయాలి మరి అప్పుడు? డిలీట్ 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 కొడుతూ ఉండాలి. అది మళ్ళా పనిచేసేదాకా డిలీట్ చేయాలి. అంతేనా కదా? ఇప్పుడు ఆ సెల్ ఫోన్లో ఉన్న యథార్థమైనటువంటి జ్ఞానము, శక్తి ఏమైనా తగ్గినాయా పెరిగినాయా? తగ్గలేదు, పెరగలేదు, అంతే ఉంది. కానీ దాన్ని వాడటం, ఎటువైపు వాడటం అన్న దాన్ని బట్టి అది పనిచేస్తుంది. మనలో కూడా ఇక్కడ కూడా అదే ఉంది, కంప్యూటర్ ఉంది ఇక్కడ కూడా. కానీ దేంతో నింపేసామంత? అనిత్యంతో నింపేసాం. మెమరీ అంతా దేంతో నిండిపోయింది అంటే అనిత్యంతో నిండిపోయింది. కాబట్టి నిత్యం అనేటటువంటి వస్తువును గుర్తించగలిగే శక్తిని కోల్పోయాం. మనలో ఆ శక్తి లేదా? ఉంది. నేనని అంటున్నావుగా, ఎవరన్నక్కర్లా, ఎవరికి వాడే నేనని అంటున్నాడా లేదా? కానీ ఆ మారని నేనుని గుర్తిస్తున్నాడు. అది ఎప్పుడు తెరగానికే ఉంటుంది. గుర్తించబట్టే కదండి నేనని అంటున్నాను. కానీ ఆ నేనుని దేనికి జోడించావు? వ్యవహార ధర్మానికి జోడించావే కానీ స్వరూపానికి జోడించలేదు. అదేనా? వ్యవహార ధర్మానికి జోడిస్తే అదే నేనేమైంది? అహంకారం. అదే నేను స్వరూపానికి జోడిస్తే ఆత్మ. స్వరూపానికి జోడిస్తే అదే నేనని ఆత్మ. స్వరూప లక్షణం దృష్ట్యా గనక, సాక్షిగా గనక అది ఉన్నట్లయితే అప్పుడు అదేమైంది? ఆత్మని. అదే వ్యవహారంతో కలిసిపోయి పనిచేసింది, అప్పుడేమైంది? అహంకార నేనుగా మారిపోయి పరిణామం చెందింది. కాబట్టి అహంకార నేనేమో అనిత్యం, ఆత్మ నేనేమో నిత్యం. అహంకార నేను మారిపోతూ ఉంటుందండి, అదేం మారకుండా ఉండదు. అంతేనా కదా? ఎందుకని? ఆ నేనుకి ఏదో ఒకటి జోడించాలి. అహంకారం అని చెప్పాలా అవుతా? ఎలా? ఉదాహరణ అడుగుతాను, మీకే అర్థమైపోతుంది. మీ పోపుల పెట్టెలో ఎన్ని జీలకర్ర గింజలు ఉన్నాయి? లేవా? ఉన్నాయా లేవా? నీవేనా కావాలి? నావే. నువ్వేగా రోజు వాడుతున్న వాటిని. ఎవరు అవి? నీవే. మీ ఇంట్లో ఎవరైనా జీలకర్ర విత్తనాలు, జీలకర్ర గింజలు నావనేవాళ్ళు ఉన్నారా? నువ్వు తప్ప ఎవరు లేరు. మీ ఆయన అడుగుకోవాల్సి వస్తే ఈ జీలకర్ర ఎవరిది? నాకేం పని కాదు, రోజు వాడింది, అవన్నీ నీవే. అంతేనా కాదా? మరి దాని గురించి నేను పరిజ్ఞానం ఉండాలి అవుతా? ఎన్ని జీలకర్ర గింజలు ఉన్నాయో నీకు తెలియాలి అవుతా? తెలియాలి అవుతా? అది పాయింట్. ఆన్సర్ ఏంటంటే దానికి అవసరం లేదు. అంటే అనిత్యాన్ని తొలగించే గొప్ప మంత్రం ఏమిటయ్యా? అవసరం లేదు. అనిత్యం ఈ మెమరీ అప్పుడు డిలీట్ కొట్టేస్తా ఉంటుంది. అప్పుడు అవసరం లేదన్నప్పుడల్లా నీ మెమరీ చక్కగా బాగుపడుతుంది, క్లీన్ అయిపోతుంది. మంచిగా మంచిగా క్లీన్ అయిపోయి ఉన్న శక్తి, ఉన్న జ్ఞానం, ఉన్న వ్యవహారం అంతా కూడా అప్పుడు ఎటు తిరిగిపోతుంది? ఏది ప్రధానమో, ఏది స్వధర్మమో, ఏది పరమ పురుషార్థమో అటువైపుకి కొత్తదాని వచ్చినప్పుడు రాలా. కానీ ఏం జరిగింది? ఇప్పుడు అవసరం లేని వాటికి, అప్రధానమైనటువంటి వాటికి, అనిత్యమైనటువంటి వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇదే జీవితం దుఃఖాలయంగా మారి. వాస్తవానికి నీకు దుఃఖం లేదు. దేనివల్ల దుఃఖం వచ్చింది? అనిత్యం చేత అంతా నింపేయడం వలన. ఎవరికైనా శిక్ష వేయాలనుకోండి ఏం చేయాలంటే 1 కేజీ ఆవాలు ఇచ్చి ఆవ గింజలు లెక్క పెట్టు అన్నారు. ఊర్పు రావాలంటే ఏం చేయాలండి? మీకు ఉదాహరణ ఉందండి. అంటే ఎవరికైనా తరచుగా ఆవేశం, తరచుగా కోపం పలుకుతున్నాయి అనుకోండి, వదిలించుకోవాలంటే ఏం చేయాలి? వాటిని కోపం ఎవరికైనా కష్టమైనా కదా? కష్టమేగా, నీకు కష్టమే, ఎదుటివాడికి కష్టం. ఆ ఆవేశం, కోపం తగ్గిపోవాలంటే ఏం చేయాలట? 1 కేజీ ఆవాలు ఎదురుకుండా పోసుకుని 1, 2, 3, 4, 5, 6 ఆవ గింజలన్నీ లెక్క
అయ్యేదాకా మాట్లాడకూడదు అంటే అప్పుడు ఏమైపోతుంది? అప్పుడు అయిపోయింది. అసలు ఆవేశ కారణం కూడా పోయింది. ఆవేశమే కాదు, ఆవేశ కారణం కూడా పోతుంది. అర్థమైందండి? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలంట. దీనికి ఒక ఉదాహరణ ఉందండి. దీని అర్థం ఏంటంటే ఆవగింజలు లాంటివి మన శ్వాసలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక రహస్యం. ఆవగింజలు లాంటివి ఏంటి? ఆవగింజలు లాంటివి ఏమిటాయి అంటే మనకి శ్వాసలు. మనం రోజుకి 21,600 సార్లు శ్వాసలు తీసుకుని విడిచిపెడుతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. 21,600 సార్లు. 21,600 సార్లు మనం శ్వాస తీసుకుని విడిచిపెడుతున్నాం. ఎప్పుడన్నా లెక్కేస్తాం. దాని మీద కదా మన జీవితం ఆధారపడింది. కాబట్టి మనలో ఈ అనిత్యం అంతా పోవాలి అంటే ఏం చేయాలి? శ్వాసను లెక్కట్టయ్యా. స్టోరీ ఉంటుంది. స్టోరీలోనే అవసరం. సాధన ఏం పెట్టుకోవాలంటే ఇప్పుడు శ్వాసలు లెక్క. దృష్టి అంతా శ్వాస మీద పెట్టి ఎన్ని శ్వాసలు ఒక రోజుకి తీస్తున్నావో లెక్క. చేస్తానే ఉంటాం, దృష్టి మారుతుంది. ఎందుకు చేయలేవయ్యా? చిన్నపిల్లాడు లెవెల్ ఆలోచిస్తాం. చిన్నపిల్లాడు ఏంటంటే మొదటి ఆ అక్షరం నేర్చుకునేప్పుడు చూడండి, వేరే పని చెప్తే అవి ఆపోతుంది. అంటే ఎప్పుడు ఆ 3 ఏళ్ల పిల్లాడా అని ఉంటావా? ఉండవు కదా. కాబట్టి అసలు ఆ పని చెయ్యాలవుతా మరి చేయాలి. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ జ్ఞాపక శక్తిలో, స్మృతి జ్ఞానంలో అనిత్యం అంతా ఏదైతే మనం నింపేశామో దాన్ని తొలగించాలంటే ఉత్తమమైనటువంటి సాధన ఉంటాయి అంటే శ్వాసను గమనించాలి, లెక్క పెట్టడం. అలా ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ లెక్క పెడతావో నీలో అనిత్యమైనటువంటిదంతా కూడా ఉంటుంది. ఎప్పుడైతే అనిత్యం అంతా కూడా దూరం అయిపోయిందో అప్పుడు దుఃఖం పోతుంది. ఎప్పుడైతే దుఃఖం పోయిందో అప్పుడు ఆవేశం పోతుంది. ఎప్పుడైతే దుఃఖం ఆవేశం పోయినాయో నీకు విచారణ చేసే శక్తి కలుగుతుంది. కాబట్టి వివేక చూడమని అధ్యయనానికి వచ్చే వారందరూ కూడా తప్పక చేయవలసిన సాధన శ్వాసని గమనించాలి. అది చేయలేదనుకోండి మీరు పుస్తకంతో పూర్తి చేస్తారు కానీ దుఃఖం మాత్రం పోదు. కాకపోతే ఏమైనా ప్రయోజనంగా అప్పుడు వివేక చూడమని అర్థమైనట్టు కాదు. వివేక చూడమని ఎందుకు అర్థం కాలేదే అంటే దుఃఖం పోలేదు కాబట్టి. దుఃఖం ఎందుకు పోలేదు? అనిత్యం నుంచి నిత్యానికి మన దృష్టి మారలేదు. ఎందుకు మారలేదు? అనిత్యం అక్కడంతా మన నెత్తి మీద అంతా బాగా బరువు పెరిగిపోయింది. ఆ బరువు దించాలంటే ఒకే ఒక పని చేయాలి. ఏం చేయాలి? శ్వాసను బాగా గమనించాలి. కాబట్టి రోజు నిత్య సాధన ఏం చేయాలి? వివేకుడామని చదువుకునే వారు, నిత్య అధ్యయనం చేసేవారంటే శ్వాసను బాగా నిలించుకోవాలి. శ్వాసను దృష్టి బాగా నిలిపి గమనించి అనిత్యం నుంచి నిత్యానికి మనం దృష్టిని మార్చాలి. చాలా మంది ఇక్కడ ఏంటంటే గొడవ, నేను శ్వాస మీద ధ్యాస చేస్తే నా పని అయిపోతుంది, అవ్వదు, మొదలవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఇదో కూడా ఉందండి, శ్వాస మీద ధ్యాస చేస్తే చాలా జ్ఞానం వచ్చేస్తుందండి. రాదు రాదు అంటే ఇదే జ్ఞానం వచ్చేసిందంటే వాడికి చదువు వచ్చేసిందంటే ఎట్లాగా? అలా ఆదరణ లాంటిది. అది దిద్దాలా వద్దా? దిద్దాలి. అర్థమైందా? ఆ పని చేయాలా వద్దా? చేయాలి. కానీ అదే నీకు లక్ష్యం అంటే లాభం లేదు. ఆ దిద్దడం ద్వారా నువ్వు ఆత్మజ్ఞానంలో ప్రవేశించాలి, ఆత్మవిచారణలో ప్రవేశించాలి. కాబట్టి శ్వాస మీద ధ్యాస చేయడం అనేది మొట్టమొదటి అక్షరాభ్యాసం లాంటిది. చేస్తూ ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆత్మవిచారణ చేయాలి. ఆత్మవిచారణ చేయలేదండి అప్పుడు నువ్వు ఎంతకాలం శ్వాస మీద ధ్యాసం చేసినా నీకు దుఃఖరాహిత్యము, బంధరాహిత్యం అనేవి సాధ్యపడదు. అప్పుడు మానవ జన్మ వృధా అయిపోతుంది. కాబట్టి తప్పక ఏం చేయాలి? ఆత్మవిచారణ చేయాలి. అనిత్యం అనే దాంట్లోంచి నిత్యం అనే స్థాయికి మనం మారాలి. హరి ఓం.